ప్లస్ ఆర్గనైజర్స్, జిఎస్ఎం చేసేవాళ్ళు, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పించేవాళ్ళు, వాళ్ళకి కూడా ఇది చాలా క్లారిటీ ఉంటుందన్నమాట. మీరు నోట్స్ పెన్ తోటి ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. ఎలాగో మనం టైం ఇస్తున్నాం కాబట్టి ടൈം ഇട്ടോ. നമ്മൾ ഭക്ഷണം കഴിക്കുമ്പോഴെല്ലാം നമ്മുടെ ശരീരം അത്ഭുതകരമായി ചിലത് ചെയ്യുന്നു. ആമാശയത്തിനുള്ളിൽ വെച്ച് ഭക്ഷണം വിഘടിക്കപ്പെടുന്നു. ചെറിയ പഞ്ചസാര തരികൾ രക്തത്തിലേക്ക് ഒഴുകുന്നു. ആ പഞ്ചസാരയെ നമ്മുടെ കോശങ്ങളിലേക്ക് എത്തിക്കാൻ പാൻക്രിയാസ് ഇൻസുലിൻ പുറപ്പെടുവിക്കുന്നു. ഇൻസുലിനെ പഞ്ചസാരയ്ക്ക് കോശങ്ങളിലേക്ക് കടക്കാൻ വാതിൽ തുറക്കുന്ന ഒരു സഹായിയായി കരുതുക. അവിടെ ఇంకొక 5 minutesలో మనం స్టార్ట్ అవుతుంది. అందరు కూడా ఇన్వైట్ చేసుకోండి. వెల్కమ్ టు వెల్నెస్ సెషన్. వెల్నెస్ని ఇల్నెస్లోకి వెళ్ళకుండా, ఒకవేళ ఇల్నెస్లోకి వెళ్ళినా కూడా నెమ్మదిగా కూడా ఆ ఇల్నెస్ నుంచి, ఇల్నెస్ అంటే అలోపతి బేస్డ్ ఉన్నటువంటి సర్జరీలు, మెడిసిన్స్ వాడడము, అనారోగ్యాన్ని ఫేస్ చేయడము, వీటన్నిటి నుంచి బయటపడాలంటే, ఒకవేళ వాటిలోకి వెళ్లకుండా ఉండాలి అంటే న్యూట్రిషన్స్ ఉన్నటువంటి ఫుడ్ అవసరము. ఈ రోజుల్లో న్యూట్రిషన్సే కాదు, చికిత్స చేసేటువంటి ఔషధ లక్షణాలు ఉన్నటువంటి ఫుడ్ కూడా అవసరం. దాని గురించే మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగానే మన యొక్క న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఐపల్స్ గురించి తెలుసుకున్నాం. అంటే రూట్ కాజ్ తెలుసుకున్నాం. ప్రొడక్ట్ కంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మనం తెలుసుకున్నాం. అసలు ఎందుకు, దేని బేస్డ్గా అది తయారైంది అనేది. ఒకవేళ మిస్ అయితే మీరు మళ్ళీ సోమవారం, మంగళవారం. ఆ తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఎక్సెస్ గ్లూకోజ్ ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ మన యొక్క వివైటీసీ అందరికీ తెలుసు ఈ పాయింట్స్ అన్ని కూడా. మరొకసారి మన యొక్క రూబీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారి కోణంలో మనం ఒకసారి విందాం. సరే, ఆర్ యూ రెడీ? అందరు రెడీగా ఉన్నారు కదా? చాలా యాక్టివ్గా మీ యొక్క రెస్పాన్స్ తోటి సార్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవడం. ఈ నాలెడ్జ్ మనకు చక్కటి రిటైల్, మంచి పార్ట్నర్స్ కూడా తీసుకొస్తుంది. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ అవర్ కమిటెడ్ వివైటీ ఎగ్జిక్యూటివ్ కోటం సురేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డియర్ టీమ్ అండి. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఉదయం 6 గంటలకి చక్కటి ఆరోగ్య అవగాహన తీసుకుందాం మనం. ఆల్రెడీ గత వారంలో విన్నాం ఎక్సెసివ్ గ్లూకోజ్ గురించి. సో ప్రతిరోజు వినేదే, కానీ ఏదో ఒక రోజు మనకి ఏదో ఒక పాయింట్ మనల్ని మంచి ఆరోగ్యం వైపు నడిపిస్తుంది. సో ఈరోజు సెషన్ కూడా మనకి చక్కగా యూజ్ అవుతుంది. ఈ గ్రేట్ డే మనకి ఇచ్చిన గాడ్కి ఒకసారి గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ, అంటే ఇలాంటి గొప్ప కంపెనీ మనకు అందించిన అంజర్ సార్కి, దాని వెనుకున్న టీంకి, అండ్ మనల్ని మానిటరింగ్ చేస్తూ మెంటరింగ్ చేస్తున్న అవర్ బిలౌడ్ మెంటర్ హరీష్ సార్కి, అండ్ మనకి మనం ఒకసారి హార్ట్ఫుల్గా హార్ట్ ఇచ్చుకుంటే సెషన్లకు వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సురేష్ ఫ్రమ్ రాజమండ్రి. టీమ్ మన్యం నుంచి రూబీ ఎగ్జిక్యూటివ్ ఉన్నాను ఇండస్ట్రీ వాళ్ళు. మనం చక్కటి ఆరోగ్య అవగాహనలో ఉంటున్నాం ప్రతిరోజు. ఇది మొదటగా మన కుటుంబానికి ఉపయోగపడుతుంది, తర్వాత 10 కుటుంబాలని సరి చేయడానికి ఇది పనిచేస్తుంది. అయితే మనం యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, న్యూట్రాసూటికల్స్ గురించి, హార్మోన్స్ గురించి ప్రతిరోజు చక్కటి వివరణ ఇస్తున్న మన సీనియర్స్ కూడా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఇది గ్రేట్ టైం మనకి. అలాగే ఈరోజు ఎక్సెసివ్ గ్లూకోజ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, అసలు మనిషికి ఎమర్జెన్సీ ఫుడ్ ఏదైనా ఉందంటే బాడీకి అది గ్లూకోజే. అదే గ్లూకోజ్ మనల్ని ఎమర్జెన్సీలో కూడా నెట్టేస్తుంది. సో ఈ గ్లూకోజ్లో ఉండే మంచితనం, గ్లూకోజ్ని పట్టించుకోకపోతే వచ్చే శరీరానికి వచ్చే చెడు, రెండింటిని ఈరోజు మనం చూద్దాం. దానికోసం మనం ఒక డాక్టర్ గారిని ఎంచుకుందాం. ప్రతిరోజు ప్రతి వారం వినేది చక్కగా ఆవిడ వివరిస్తూ ఉంటారు తెలుగులో. ఒకసారి ఆ వీడియోతో మనం సెషన్ స్టార్ట్ చేద్దాం.
ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేను చెప్పినట్టు ఆల్మోస్ట్ 100 to 150 grams ఆఫ్ షుగరే వాడుతున్నాం. సో వాట్ ఇస్ షుగర్? షుగర్ ఇస్ నథింగ్ బట్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోస్. జస్ట్ వన్ స్టెప్. నేను చెప్పాను డైజెషన్ లో దర్ ఆర్ ఆల్మోస్ట్ 108 స్టెప్స్ ఉండాలి అని. కానీ మేమేం చేస్తున్నాము, లాస్ట్ స్టెప్ లో వచ్చే పదార్థాన్ని డైరెక్ట్ ఫస్ట్ లోనే నోటికి వేసుకుంటున్నాం. వై ఇస్ ద అమౌంట్ ఆఫ్ షుగర్ విచ్ వి రిక్వైర్ 0? బికాస్ షుగర్ వచ్చేది ఒకే స్టెప్ డైజెషన్ లో. మీరు నోటికి వేసుకుని ఒక క్షణం లోపలే అది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ గా డివైడ్ అయిపోతుంది. మీ రక్తానికి సడన్ గా ఎక్కువ గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈరోజు కొత్త పాయింట్ మనం తెలుసుకుందామండి. ఇక్కడ మనం ఏదైనా ఆహారం లోపలికి వెళ్తే అది 108 రియాక్షన్ల తరువాత గ్లూకోజ్గా షుగర్గా మారుతుందంట. కానీ మన టెక్నాలజీ, మన ఆలోచన ప్రకారం మనం డైరెక్ట్గా షుగర్నే తయారు చేసాం. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా షుగర్ని తయారు చేసుకున్నాం మనం. ఈ డైరెక్ట్ షుగర్ని మానిటరింగ్ చేయడానికి లేదా తగ్గించుకోవడానికి డైరెక్ట్ మెడిసిన్ కూడా తయారు చేసాం. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్ షుగర్కి డైరెక్ట్ మెడిసిన్ ఎప్పుడైతే వచ్చిందో అది రూట్ కాజ్ మీద పనిచేయదండి, మనం ఇచ్చిన షుగర్ మీద పనిచేస్తుంది. యాక్చువల్గా మేడం ఉద్దేశం ఏంటంటే మానవ శరీరం ఒక సంక్లిష్టమైన నిర్దిష్టమైన నిర్మాణంతో ఉంది. అక్కడ ఏ ఆహారం మనం తీసుకున్నా సరే, ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ అండి, అది కార్బోహైడ్రేట్ అయిన తరువాత 108 స్టెప్పుల తరువాత షుగర్గా మారుతుంది. మన ప్రధానమైన అవేర్నెస్ ఏంటంటే ఏది రూట్ కాజో అక్కడ ఆలోచించాలనేది యొక్క అవేర్నెస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. మన తెలివితేటలతో షుగర్ రెడీ అయ్యింది సింగిల్ స్టెప్లో, అదే తెలివితేటలతో షుగర్ని తగ్గించుకోవడానికి సింగిల్ స్టెప్ మెడికేషన్ కూడా తయారు చేసుకుంది. ఇది ఓవర్ లైఫ్ డ్యామేజ్ తప్ప మనకు వచ్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏమీ ఉండవు. ఈ అవేర్నెస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏదైతే షుగరు బాడీ లోపల తయారవడానికి రూట్ కాజ్ ఉందో ఆ రూట్ కాజ్ని వెతకడమే మన యొక్క ప్రధానమైన ఉద్దేశం. అది ఈ రోజు ఏంటో చూద్దాం. సో 150 grams షుగర్ వాడుతుంటే అంత వెంటనే అంత గ్లూకోజ్ మీ రక్తానికి వచ్చేస్తుంది. నాట్ జస్ట్ షుగర్, అగైన్ నెక్స్ట్ టాపిక్ వి వర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ వాస్ రైస్ అండ్ వీట్. సో రైస్ అండ్ వీట్ ఎందుకు మనకు సరి అయిన ఆహారం కాదంటే దాంట్లో కూడా మొత్తం పిష్ట పదార్థం ఉండే దాని వల్ల రక్తానికి సడన్ గా ఎక్కువగా గ్లూకోజ్ వచ్చేస్తుంది. ఆ ఎక్కువ అయిన గ్లూకోజ్ రక్తంలో ఏమవుతుందని చూస్తాం. కార్బోహైడ్రేట్. మేడము డైరెక్ట్ షుగరే కాదు, రైస్ గురించి, గోధుమల గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ వాటి గురించి ప్రస్తావిస్తూ వీటిలో ఎక్కువ పిండి పదార్థాలు ఉండడం వల్ల ఎక్కువ గ్లూకోజ్ రక్తంలో కలిసిపోతుంది. ఇక్కడ మనం ఆలోచించవలసింది, రక్తంలోకి అధికమైన గ్లూకోజ్ని చేరవేసేవి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ మాత్రమే. వీటిని మనం సరిచూసుకుంటే సరిపోతుంది. సో రక్తం పని ఏమి అని చెప్పాను, అన్ని చోట్లకి తిరిగి అవసరం ఉండే పదార్థాలని ఆల్ ద సెల్స్ కి ఇచ్చి అక్కడ జనరేట్ అయిన వేస్ట్ ని తీసుకొచ్చి బయటకు పడేసే పని రక్తం. ఇట్ ఈస్ సర్క్యులేటరీ ఫ్లూయిడ్, అన్ని ఎప్పుడు తిరుగుతుండే పని. సో ఎలా ఉండాలి? ఇఫ్ ఇట్ హాస్ టు బి సర్క్యులేటింగ్ ఆల్ ద టైమ్, థిన్ గా పలసగా ఉండాలి, నీళ్ళలాగా ఉండాలి. కానీ మేమేం చేస్తున్నాము, దాన్ని ఎక్కువగా గ్లూకోజ్ వేసి వేసి జామున్ కి చేస్తామే పాకం, అలా తయారు చేస్తున్నాం. ఎందుకు? చక్కెర వేసి నీళ్ళలో కలిపితే ఏమవుతుంది, నీళ్ళు మందంగా గట్టిగా పాకంలా తయారవుతుంది. సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఇన్సైడ్ అవర్ బ్లడ్. సో మన రక్తం నీళ్ళగా ఉండాల్సింది ఎక్కువగా గ్లూకోజ్ అండ్ వేరే కల్మషాలన్నీ చేరుకొని బాగా పాకం లాగా మందగా చిక్కగా తయారవుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవగాహన ఏంటంటే మన రక్తం ఎప్పుడు పల్చగా ఉండాలనేది తెలుసుకోవాలండి. అది ఎప్పుడు చిక్కబడుతుందంటే కనుక ఎక్కువ గ్లూకోజ్ కనుక మనం బాడీలో వేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాల తరబడి రక్తం చిక్కబడిపోతుంది. చిక్కబడిన రక్తం వేరే వేరే రూపాల్లోకి మారుతుంది. అవేంటో చూద్దాం. సో ఆ చిక్కగా అవుతుంటే దేహం ఏం చేస్తుంది, అరే ఇలా అయితే కష్టము, సర్క్యులేషన్ చాలా కష్టం అవుతుంది, సో దానికి ఏమైనా నేను కాకుండా ఉండేదానికి, మళ్ళా రక్తాన్ని పలసగా చేసేదానికి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తే దేహం ఏం చేస్తుంది, మన లివర్ డ్రా చేస్తుంది అనే ఇక్కడ యకృత్తు. అదేం చేస్తుంది, ఇట్ ఈస్ లైక్ ద
కెమిస్ట్రీ ల్యాబ్ మన దేహంలో ఏదంటే మన లివర్. సో అదేం చేస్తుంది, ఎక్కువైన గ్లూకోజ్ ని అంతా కలిపి ఒక పదార్థాన్ని తయారు చేస్తుంది, గ్లైకోజన్ అని. ఎక్కువైన గ్లూకోజ్ ఇప్పుడు మీ రూమ్ లో పేపర్లు అలా చల్లాపిల్లిగా పడున్నాయి అనుకోండి, సపోజ్ 50-60 పేపర్స్ ఆర్ దేర్. అప్పుడు ఏం చేస్తారు, అన్ని పేపర్స్ ని తెచ్చేసి ఒక ఫైల్లో వేసి పెడతారు. సో అలా మన దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్ ని బాడీ మేనేజ్ చేసే దానికోసము దాన్ని అంతా కలిపి ప్యాక్ చేసి గ్లైకోజన్ గా తయారు చేస్తుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. చిక్కబడిన రక్తాన్ని పల్చగా చేసుకోవడానికి మొదటి ఆప్షన్ మన చేతుల్లో ఉంటుంది. సో మనం గ్లూకోజ్ని కనుక మానిటరింగ్ చేసుకుంటూ ఎక్కువ పిండి పదార్థాలు తినకుండా, గ్లూకోజ్ కంటెంట్ అంటే స్వీట్ కంటెంట్ ఎక్కువ బాడీలోకి వెళ్లకుండా చూస్తే రక్తం ఆటోమేటిక్గా పల్చగా అవుతుంది, హెల్తీగా ఉంటుంది. ఒకవేళ మనం కనుక దాన్ని చేయకపోతే నెక్స్ట్ స్టెప్ లివర్ చేస్తుంది. లివర్ అనేటువంటి ఒక ఆటోమేటిక్ కెమిస్ట్రీ ల్యాబ్ అంటారండి. మనం చెయ్యని పనులన్నీ లివరు చేస్తూ ఉంటుంది. ఒకవేళ మన రక్తాన్ని గనక మనం పల్చగా చేయకపోతే లివర్ దాన్ని వేరే రూపంలోకి మారుస్తుంది. ఆ మొదటి రూపమే గ్లైకోజన్. ఇది మేజర్ ఎనర్జీ సోర్స్ మాట అండి. మనకి ఎప్పుడైనా సరే అనారోగ్యంగా ఉన్నప్పుడు కొన్ని రోజులు ఫుడ్ గనక లోపలికి వెళ్ళనప్పుడు ఈ గ్లైకోజన్ని తిరిగి మరలా మన బాడీ గ్లూకోజ్ కింద మార్చుకొని వాడుకుంటూ ఉంటుంది. ఈ రీయూజబుల్ గ్లైకోజన్ గనక పట్టించుకోకపోతే, మరలా దీన్ని ఎనర్జీ కింద మార్చకపోతే ఇది ఇంకొక రూపంలోకి వెళ్తుంది. అదేంటో చూద్దాం. కానీ అక్కడికి ఆగట్లేదు. టేబుల్ పైన 15 ఫైళ్ళు పడున్నాయి అటు ఇటు. సో అప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఆ ఫైళ్ళన్నీ ఒక చోట తెచ్చి ఒక బాక్స్ లో వేసి పెడతాం. సో మన దేహం మళ్ళా అలా తయారవుతున్న గ్లైకోజన్ ని అలాగే ప్యాక్ చేసి ఏం చేస్తుంది, ఫ్యాట్ గా తయారు చేస్తుంది. ఆ ఫ్యాట్ ఏమవుతుంది, వేరే వేరే దేహంలో బయట పెరిఫెరల్ రీజన్స్ లో డిపాజిట్ అయినప్పుడు ఏమంటాము, ఒబేసిటీ, లావుగా ఉండేది ఒక రోగము. 40% పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఒబేసిటీ అని చెప్పాను పొద్దున. సో ఎక్కువైన గ్లైకోజన్ ని ఫ్యాట్ గా తయారు చేసి ఆ ఫ్యాట్ వేరే పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిపాజిట్ అయినప్పుడు దాన్ని ఒబేసిటీ అని పిలుస్తాం. 40% ఆఫ్ ద పీపుల్ ఒబెసిటీ తోటి సఫర్ అవుతున్నారు. ఇది ఒక సిస్టమ్ అండి. హ్యూమన్ బాడీ ఒక గ్రేట్ సిస్టమ్. తన పని తాను చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. మనం సపోర్ట్ చెయ్యకపోతే ఎక్సెస్ గ్లూకోజ్ గ్లైకోజన్ అయిపోతుంది. పట్టించుకోకపోతే ఫ్యాట్ అయిపోతుంది. పట్టించుకోకపోతే ఒబెసిటీలోకి వెళ్తాము. ఒబెసిటీ మరలా ఎగైన్ చాలా రకాల అనారోగ్యాలకి కారణం. ఒకవేళ దీన్ని గనక మేనేజ్ చెయ్యాలనుకుంటే, ఒబెసిటీ నుంచి బయటపడాలనుకుంటే ఫస్ట్ మనం మేనేజ్మెంట్ చేయవలసింది ఎక్సెస్ గ్లూకోజన్ అండి. ఇక్కడ కాకుండా మనం వేరే వేరే కారణాలు వెతుకుతూ ఉంటాము. వెయిట్ మేనేజ్మెంట్ అవ్వట్లేదు అనుకుంటాం. ఇదొకటి మనం ఈరోజు తెలుసుకునే విషయం. అక్కడ కాగట్లేదే, ఇంకా ఎక్కువగా గ్లూకోజ్ వస్తూనే ఉంది రక్తం లోపలికి. సో అప్పుడు ఏమవుతుంది, దేహం ఇంకా కొంచెం వేరే రూపంలో మారుస్తుంది. దాన్ని ఏమంటాము, కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. 25 years 30 years పీపుల్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ మింగుతున్నారు. సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం తినే కొవ్వు నుంచి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ వచ్చేది. మనకు దేహంలో ఎక్కువ ఉన్న గ్లూకోజ్, చక్కెర ఎక్కువ వాడుతున్నప్పుడు దేహంలో కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కడ, మన యకృత్తు దాన్ని తయారు చేస్తుంది. సో నేను ఫ్రైడ్ ఫుడ్ తిననే అయినా నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా ఉందంటే, మీరు తింటుండే బియ్యం గోధుమలే చాలు, దాంట్లో ఉండే గ్లూకోజ్ నుంచి దేహం లోపల కొలెస్ట్రాల్ తయారవుతుంది. కొలెస్ట్రాల్ అనేటువంటిది బిగ్ కాన్సెప్ట్ అండి. మార్కెట్లో ఎక్కువ హెల్త్ ఇష్యూస్కి ప్రధానమైన కారణం ఇది. ఈ కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక ఎగైన్ మరలా లివరే దాన్ని రెడీ చేస్తుంది. ఎప్పుడు మనం ఫ్యాట్ అవుతున్నామని మనకి తెలిసినా సరే పట్టించుకోలేనప్పుడు, మన రక్తం చిక్కబడిపోతుందని మనకు ఐడియా ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోలేనప్పుడు ఎగైన్ మరలా లివరే కొలెస్ట్రాల్ని రెడీ చేస్తుంది. కొలెస్ట్రాల్కి అందరూ ఏమనుకుంటున్నామంటే ఆయిల్ ఫుడ్ తింటే వస్తుంది అనుకుంటున్నారు. ఆయిల్ ఫుడ్ కన్నా ముందు సంవత్సరాల పాటు మన బాడీలో ఉన్నటువంటి గ్లూకోజ్కి మరొక రూపమే కొలెస్ట్రాల్ అండి. ఇది ఎక్కువగా ఉండడం వల్ల వచ్చేటువంటి డ్యామేజెస్ ఏంటో చూద్దాం. సో ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ఉంటే కొలెస్ట్రాల్ పెరిగిందని దానికి మళ్ళీ ఇంకో రోగం పేరు హైపర్ ట్రైగ్లిజరైడ్స్, ఇది అది ఆ లిపిడ్ అని దానికి మళ్ళీ ఇంకో గోళీ ఇస్తారు. అదే కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా అయినప్పుడు
రక్తంలో ఉండేది కాకుండా రక్తనాళ గోడల పైన డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్ లోపల ఇట్ స్టార్ట్స్ గెటింగ్ deposited. So when it deposits around the heart, so heart ఎలాంటిది, ప్రతి క్షణము రెస్ట్ లేకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పని చేసేది ఏదంటే మన హార్ట్. సో అది పని ఏం చేస్తుంది, బ్లడ్ సర్క్యులేట్ చేసే పని దానిది. కానీ దానికి నాన్ స్టాప్ పని చేసేదానికి చాలా ఎనర్జీ అవసరం. సో దానికి ఒక సెపరేట్ బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది. ఆ బ్లడ్ వెజల్స్ లో ఎప్పుడు మీకు ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుందో ఏమవుతుంది, ఇప్పుడు ఈ భాగానికి ఇక్కడ నుంచి రక్తం వస్తుంది, ఇక్కడ నిదానంగా బ్లాక్ అవుతూ ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇక్కడికి రక్తం సరిగ్గా రాదు. రక్తం సరిగ్గా రావట్లేదంటే గ్లూకోజ్ అందట్లేదు, ఆక్సిజన్ అందట్లేదు. మనం స్టార్టింగ్లో గ్లూకోజ్ మంచి గ్లూకోజ్ చెడు అనే 2 పదాల గురించి మాట్లాడుకున్నాం. అంటే చూడండి, హార్ట్కి గ్లూకోజ్ అవసరం అంటండి. గ్లూకోజ్ లేకపోతే హార్ట్ పంపింగ్ చెయ్యలేదు. సో మేజర్ సోర్స్ అన్నమాట. హార్ట్ పంపింగ్ చెయ్యాలంటే దానికి ఎంత గ్లూకోజ్ కావాలో అంతే కావాలి. ఆ పంపింగ్ అప్పుడు ఎంత ఆక్సిజన్ కావాలో అంత ఆక్సిజన్ ఇవ్వాలి. ఎక్సెస్ గ్లూకోజ్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ ఈ ప్రత్యేకమైన రక్తనాళాల నుంచి గుండె దగ్గరికి చేరుకోలేదు. అప్పుడు అక్కడ హార్ట్ బ్లాక్ అనేటువంటిది వస్తుంది. లేదంటే దీనికి శక్తి దొరకట్లేదు. సో శక్తి లేనప్పుడు ఏమవుతుంది, దిస్ పార్ట్ డైస్. ఒకేసారి మన హార్ట్ లో ఒక పెద్ద రీజన్ లో ఇలా జరిగితే ఏమంటాము, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయ్యి చిన్న చిన్న వయసులోనే ఏం తెలియదు, రోగం ఉందనే తెలియదు, ఒకేసారి చనిపోతున్నారు. సో పెద్ద రీజన్ లో అయితే ఒకేసారి చనిపోతారు. చిన్న చిన్న భాగాల్లో జరిగితే అప్పుడు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గర వెళ్తాము, యాంజియోగ్రఫీ యాంజియోప్లాస్టీ చేస్తే 70% బ్లాక్, 80% బ్లాక్, 90% బ్లాక్ ఉందని తెలుస్తుంది. మళ్ళా ఏం చేస్తారు, స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసేదంటే ఏమి, లోపల ఇక్కడ మళ్ళా ప్యాసేజ్ క్రియేట్ చేస్తారు. దీన్ని ఇలా కొట్టేసి క్లీన్ చేసేసి ఇక్కడ మళ్ళా ట్యూబ్ వేస్తారు. ఎన్ని రోజులు ఇక్కడ అక్కడే అట్టే ఉంటుందా, ఎప్పటికీ లేదు, చెప్పలేము. మళ్ళా ఇక్కడ బ్లాక్ కావచ్చు, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత రండి మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ ప్రొటెక్టింగ్ యూ అగేన్స్ట్ మళ్ళా కాకుండా ఉండదు, అప్పటికప్పుడు ఒక సొల్యూషన్, ఇంకో రూట్ తయారవుతుంది. ఇది చాలా క్లియర్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి. హార్ట్ ప్రాబ్లం ఉందంటే స్టంట్ రెడీగా ఉంది. స్టంట్ ఎక్కడ వేస్తారంటే ఏది ఎక్కడ రక్తనాళంలో బ్లాక్ ఉందో అక్కడే పెడతారు. రూట్ కాజ్ గురించి అవసరం లేదు అక్కడ. ఎక్సెసివ్ గ్లూకోజ్ గురించి కొలెస్ట్రాల్ వచ్చింది. కొలెస్ట్రాల్ గుండెకున్న 4 గదులకు వెళ్ళే రక్తనాళాలు ఎక్కడో గది దగ్గర బ్లాక్ ఉంది, అక్కడ ఒక చిన్న పైప్ అరేంజ్మెంట్ చేస్తారు, దాన్ని స్టంట్ అంటాం. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే ఈ స్టంట్ కూడా పూడికిపోతుంది ఏదో ఒక రోజు, ఎందుకంటే ఆల్రెడీ బాడీ లోపల కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి. ఇక్కడ రూట్ కాజ్ మేనేజ్మెంట్ ఏంటంటే గ్లూకోజ్ని మేనేజ్ చేయాలి. కానీ దీన్ని పక్కన పెట్టి మనం టెక్నాలజీని వాడి ఈ స్టంట్లు వేసుకుంటుంటారు. సింగిల్ స్టంట్ పడ్డ వ్యక్తి ఏదో ఒక రోజు సెకండ్ స్టంట్కి, ఏదో ఒక రోజు థర్డ్ స్టంట్కి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, వేసుకున్న ఈ వేల రూపాయల ఖరీదులున్న స్టంట్లు కూడా పూడికిపోతాయంటండి. ఎగైన్ మళ్ళీ ఆ స్టంట్ తీసి కొత్త స్టంట్ పెడతా ఉంటారు. ఇది జరుగుతున్నటువంటి అసలు స్టోరీ. మనకి ఈరోజు ఈ సెషన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్, అసలు ఏం ఆలోచిస్తున్నాం మనం, గ్లూకోజ్ గురించి ఆలోచిస్తున్నామా స్టంట్ల గురించి ఆలోచిస్తున్నాం అనేది ఈ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఇదే ప్రాసెస్ మీకు ఎప్పుడు బ్రెయిన్ లో జరిగినప్పుడు దాన్ని ఏమంటాము, స్ట్రోక్ అని. ఒక భాగము రక్తం సప్లై లేకుండా, ఆక్సిజన్ లేకుండా చనిపోతే దాన్ని స్ట్రోక్ అని పిలుస్తాం. ఎగైన్ మరల ఇక్కడ ఇదేనండి, గ్లూకోజ్ వల్ల యూజ్ ఏంటనేదే. ఎగైన్ రక్తము, ఆక్సిజన్, గ్లూకోజ్ బ్రెయిన్కి కూడా అవసరమే, మేజర్ ఎనర్జీ సోర్స్. సో ఇది గ్లూకోజ్ కాకుండా కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయ్యి బ్రెయిన్లో ఉండేటువంటి రక్తనాళాలు ఉంటే దాన్ని స్ట్రోక్ అంటున్నాం, పక్షవాతం అని అంటున్నాం. సో ఏ భాగంలో జరుగుతుందో ఆ ఎఫెక్ట్, దాని కంట్రోల్ ఏ భాగం పైన ఉంటుందో అది స్టాప్ అయిపోతుంది. యూజువల్లీ ఏమవుతుంది, రైట్ సైడ్ మొత్తం ఆగిపోతుంది, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది. లెఫ్ట్ సైడెడ్ పారాలిసిస్ అంటాం.
రైట్ సైడ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ. సో రైట్ సైడ్ లో స్ట్రోక్ జరిగితే మన లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది, ఆర్ వైస్ వర్సా, ఆపోజిట్. సో స్ట్రోక్ ఎందుకు అవుతుంది? ఎక్కువైన గ్లూకోజ్ కొలెస్ట్రాల్ లాగా మారి అది మన బ్రెయిన్ లో ఉండే వెజల్స్ ని బ్లాక్ చేసేసి స్ట్రోక్ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? ఇంకో పెద్ద రోగం వి స్టార్టెడ్ విత్ బీపీ ఆర్ హైపర్ టెన్షన్. సో రక్తనాళం లోపల ఉండాల్సిన ప్రెషర్ పెరిగింది అని. ఎందుకు పెరిగింది? రక్తము మందంగా ఉంది. నీళ్ళగా పారుతుంటే అది ప్రెషర్ ఉండదు, మందంగా అయ్యి అక్కడే స్టాగ్నేట్ అవుతుంటే లోపల ప్రెషర్ పెరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి. సో మేము చెట్లకు నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాం? అంత దూరం ఉంటే చెట్టు పైప్ రావట్లేదు అంటే పైప్ కి సగం ఇలా మూస్తాం. ఏమవుతుంది? నీళ్ళు ప్రెషర్ ఎక్కువై అంత దూరం వెళుతుంది. సో మన దేహం లోపల బ్లడ్ వెజల్స్ లో ఇదే జరుగుతుంది. చిన్న చిన్న డిపాజిట్స్ వల్ల బ్లాక్స్ ఉంటాయి. సో బ్లాక్స్ వల్ల లోపల ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడేమంటాము? దాన్ని బీపీ అని పిలుస్తాం. అందరూ ఏమంటారు? ఉప్పు తింటే బీపీ వస్తుంది అని. ఉప్పు తింటే బీపీ ఎక్కువ అవుతుంది. కానీ ఫస్ట్ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఎక్కువ ఉండే షుగర్ వల్ల, ఎక్కువ ఉండే గ్లూకోజ్ వల్ల. బీపీ ఎంతున్నా చక్కెర బాగా తింటుంటారు, సాల్ట్ బిస్కెట్ అవాయిడ్ చేసి స్వీట్ తింటుంటారు. కానీ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిందేది చక్కెర అనేది, ఎప్పుడు బీపీ వచ్చినప్పుడు. బీపీ వెరీ బిగ్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే మనకి విని విని చాలా చిన్నగా అయిపోయింది. కానీ మనం ఏ హాస్పిటల్కి వెళ్ళండి, ఫస్ట్ చెక్ చేసేవి రెండు: ఒకటి వెయిట్, రెండు బీపీ. బీపీ మానిటరింగ్ చేస్తున్నారంటే గనక మన బ్లడ్ యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి. అది ఎంత ఎంట్రీ పాసో ఆలోచించండి. ఎంటైర్ కాన్సెప్ట్ మొత్తం బీపీ మీద రన్ అవుతుంటుంది. మీకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా మీ బీపీ రీడింగ్ని బట్టి అతను ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఇది ఎందుకు వస్తుంది? ఒక అపోహ ఏంటంటే సాల్ట్ ఎక్కువగా తింటున్నారేమో, తగ్గించండి అంట. ఇది రూట్ కాజ్ ఏంటి? ఎక్సెసివ్ గ్లూకోజ్. మనం రూట్ కాజ్ దగ్గర ఉండట్లేదు, సాల్ట్ అని మార్చుతూ ఉన్నాం, పింక్ సాల్ట్ అని, వైట్ సాల్ట్ అని, లేదా తగ్గిస్తూ ఉన్నాం. కానీ దాని ప్లేస్లో స్వీట్లు మాత్రం తింటూనే ఉన్నాం. మనం రూట్ కాజ్ గురించి చెక్ చేయనంత కాలం బీపీ కంట్రోల్ అవ్వడం చాలా తక్కువ మాట అండి. ఇంకా ఒక ప్రొసీజర్ జరగచ్చు. ఏమి? ఇవన్నీ సరిపోవట్లేదని దేహము గ్లూకోజ్ ని ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్బిసి పైనే కూర్చొనేస్తుంది. సో రక్తంలో నీళ్ళ భాగం ఒకటి ఉంది, సెల్ భాగం ఒకటి ఉంది. సో నీళ్ళ భాగం పరిగెత్తుంటే మధ్యలో సెల్స్ విల్ బి డిస్పర్స్, దట్ ఇస్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, 3 టైప్స్ ఆఫ్ సెల్స్. సో ఎర్ర కణాల పైన వెళ్ళి గ్లూకోజ్ కూర్చొనేసినప్పుడు దాన్ని ఏమంటాము? గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఆర్ HbA1c. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది? దాన్ని డయాబెటీస్ అని పిలుస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనం మాట్లాడుకుంటున్నాం ఒక ఆటోమేటిక్ సిస్టమ్ హ్యూమన్ బాడీ అని. ఈ కాన్సెప్ట్లన్నీ లెవరు సింగిల్ హ్యాండ్తో చేస్తూనే ఉంటుంది. ఇప్పుడండి మనము మానిటరింగ్లో లేకపోతే, సిస్టమ్ను మనము పట్టించుకోకపోతే, ఇక్కడ బ్లడ్లో ఆర్బీసీ, ప్లేట్లెట్స్, డబ్ల్యూబీసీ కూడా ఉంటుంది, వైట్ బ్లడ్ సెల్స్ కూడా. కానీ ఎందుకు గ్లూకోజ్ని ఆర్బీసీ మీదే పెట్టింది సిస్టమ్ అంటే, ఆ సిస్టమ్ అట్లాగే ఉంది. బాడీ రన్ అవ్వాలంటే లివర్కి ఉన్న ఒక సోర్సు, దాని డిజైనింగ్లో ఉన్నది. ఈ కాన్సెప్ట్లన్నీ అయిపోయిన తర్వాత ఎక్కువ మొత్తంలో హ్యూమన్ బాడీలో ఉండేవి ఆర్బీసీనే ఉంటాయి, కోట్లలో ఉంటాయి అన్నమాట అండి. ఈ ఆర్బీసీ అనేటువంటిది ఎంటైర్ ఆర్గాన్స్ అన్నిటికి చక్కర్లు కొడతానే ఉంటాయి. ప్రతి ఆర్గానికి గ్లూకోజ్ నీడెడ్ కాబట్టి ఈ లివర్ ఈ గ్లూకోజ్ని పట్టుకొచ్చి ఇక్కడే పెడుతుంది, ఆర్బీసీ మీదే పెడుతుంది. ఇది సైన్స్ ఇది. కానీ మోర్ అండ్ మోర్ ఆర్బీసీ మీద ఎప్పుడైతే గ్లూకోజ్ వచ్చి స్టాగ్నేట్ అవుతుందో దానికి ఒక పేరు పెట్టుకున్నాం మనం, డయాబెటిక్ అని. ఈ డయాబెటిక్ ఎండ్ పార్ట్ అండి. ఈ మొత్తం ఈ బోర్డు మీద ఉన్న కాన్సెప్ట్ మొత్తం చూస్తే డయాబెటిక్ అనేటిది ఎండ్ పార్ట్. వాట్ ఈస్ ద స్టార్టింగ్ పార్ట్ అంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ స్టోరేజ్ అవ్వడమే. దీన్ని పట్టించుకోకపోతే లివర్ దాన్ని గ్లైకోజన్గా మార్చేస్తుంది. మరలా ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఫ్యాట్ అయిపోతుంది. అక్కడ కూడా పట్టించుకోకపోతే ఒబిసిటీలోకి వెళ్తాం. సరే ఎట్లాగ అయిపోయాం కదా, ఇంకేదో రకంగా జీవితాన్ని సాగదిద్దామంటే కొలెస్ట్రాల్ అవుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్
పెద్ద రక్తనాళాలు ఎక్కడైతే ఉంటాయో హార్ట్ దగ్గర అక్కడ స్టాగ్నేట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాట్ ఏమో ముద్దలు ముద్దలుగా ఉంటుంది. కొలెస్ట్రాల్ చిన్న చిన్న పంచదార పలుకుల్లా ఉంటాయండి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేరుకుంటుంది. హార్ట్ అటాక్ వస్తుంది. బ్రెయిన్లోకి వెళ్తుంది. స్ట్రోక్ వస్తుంది. చివరికి ఎట్లా కాదని వందల వేల లీటర్లు ఉండే రక్తం ఉండిపోతుంది. చిక్కబడుతుంది. బీపీ వస్తుంది. బీపీ వచ్చింది కదా అని బీపీ దగ్గర ఆగిపోతే అది తిరిగి 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 లక్షలు ఉండేటువంటి కోట్ల రూపంలో ఉండేటువంటి ఆర్బీసీ మీద గ్లూకోజ్ వచ్చి చేరుతుంది. ఎండ్ పార్ట్ డయాబెటిక్. సో డయాబెటిక్ వచ్చింది అంటే మీరు ఒబిసిటీ లైన్ ఉండుండొచ్చు. డయాబెటిక్ వచ్చిందంటే మీ బాడీలో కొలెస్ట్రాల్ ఉండుండొచ్చు. డయాబెటిక్ వచ్చిందంటే మీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. మీరు డయాబెటిక్ అయ్యారంటే మీ రక్తం చిక్కబడిపోయిందని గుర్తించాలి. మీరు డయాబెటిక్ అయ్యారంటే మీ రక్తనాళాలన్నీ డ్యామేజ్ అవుతున్నాయని గుర్తించాలి. ఇది ఎండ్ పార్ట్. మరి దీనికి సొల్యూషన్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఒక్క నిమిషం. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే. ప్రెసెంట్ డయాబెటీస్ నెంబర్. yes. మరి అసలు టెక్నాలజీ అంటే ఏంటండి? అసలు ఏంటి టెక్నాలజీ? అంటే టెక్నాలజీ అంటే మంచి మెడిసిన్ లైఫ్ టైం తీసుకోవడమా? టెక్నాలజీ అంటే ఇన్సులిన్ రోజు గుచ్చుకోవడమా? లేదా టెక్నాలజీ అంటే నెలకొకసారి చూసుకునేటువంటి గ్లూకోజ్ మానిటరింగ్ గంట గంటకి చూసుకుని కంగారు పడ్డమా? లేదా టెక్నాలజీ అంటే ఎంత పెద్ద కాంప్లికేషన్స్కి ఒక సింపుల్ సొల్యూషన్? ఏది టెక్నాలజీ అనేది మనం ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకు ఆలోచించాలి? ఇండియా ఈరోజు డయాబెటిక్ క్యాపిటల్గా ఉందండి. ఇండియా అనేటువంటిది డయాబెటిక్ క్యాపిటల్. ఇది చాపు కింద నీరులా వెళ్ళిపోతుంది. ఏజ్తో సంబంధం లేకుండానే అన్ని రకాల పీపుల్, అన్ని జనరేషన్స్ అందరూ కూడా డయాబెటిక్ బారిన ఇవన్నీ లెక్కలండి. ఇవి పూర్తి లెక్కలు. 55% మెన్, 65% ఉమెన్ డయాబెటిక్తో సఫర్ అవుతూ ఉన్నారు. ప్రతి 12 మంది ఇండియన్స్లో ఒకరు ఆల్రెడీ ఈ డయాబెటిక్లో ఉన్నారంటండి. ఇది రానున్న రోజుల్లో 50%కి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. 12.1 మిలియన్ పీపుల్ అంటే 65 ఇయర్స్ వచ్చేలోగా ఆ ఏజ్లో ఉన్న పీపుల్లో 12.1 మిలియన్ పీపుల్ అనేటువంటిది ప్రజెంట్ ఉన్నారు. ఇండియా యొక్క ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ అండి ఇండియాలో. ఇందాక ఆవిడ చెప్పింది కొలెస్ట్రాల్తో ఎవరు చనిపోతున్నారు, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారంటే 30-40 మధ్యలోనే అందరూ. 60లు 70లు కాదండి. ఇక ఒక సాధారణమైన ఇండియన్ను, ఒక కామన్ ఇండియన్ను తన సంపాదించే సంపాదనలో ఎక్కువ మొత్తం మధుమేహము దాని సంబంధిత వాటికే ఖర్చులు పెడతా ఉన్నాడంటండి. అసలు ఏంటి మధుమేహము? అసలు దీని గురించి ఎందుకు అంత పెద్ద ప్రస్తావనలో మనం ఉండాలంటే సింపుల్గా ఆలోచిద్దాము. మధుమేహానికి ఒక రూట్ మ్యాప్ ఉందండి. ఇది ఎక్కడ మొదలవుతుందంటే మన ఇంట్లో టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉంటారో తన నెలసరి దగ్గర స్టార్ట్ అవుతుందంట. ఎర్లీ ప్యూబర్టీ అంటాము. ఎర్లీగా తను మెచ్యూర్ అయినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుందంట. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తనని మ్యారేజ్ టైంలో ఒవేరియన్ డయాబెటీస్, పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఇది ప్రారంభమైనటువంటి దశ అంటండి. ఎప్పుడైతే ఓవరీలో ఎక్సెసివ్ గ్లూకోజ్ స్టాగ్నేట్ అవుతుందో వాళ్ళు పీసీఓడి, పీసీఓఎస్ అనే చిన్న చిన్న కాంప్లికేషన్ నుంచి మేజర్ కాంప్లికేషన్ వెళ్తారు. ఆ యొక్క ఆడపిల్ల మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో తను ఫస్ట్ ఏమో జెస్టేషనల్ డయాబెటిక్ గురవుతుందండి. అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చెయ్యకపోవడం వల్ల లేదా ఉత్పత్తి అయ్యింది వినియోగం అవ్వకపోవడం వల్ల తను డయాబెటిక్ అవుతుంది. తను డెలివరీ అయినప్పుడు డయాబెటిక్ ఫ్రీ అయిపోతుంది. కానీ అసలు సమస్య అక్కడ మొదలవుతుంది. తనకున్నటువంటి ఆహారపు అలవాట్లు, తన ఫ్యామిలీ హిస్టరీ, తనకున్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తన బిడ్డకి ఎఫెక్ట్ అవుతుందండి. దాన్నే టైప్ 1 డయాబెటిక్ అంటాం. అక్కడ ఏమవుతుంది ఆ బిడ్డ ఇన్సులిన్ జీరో ఇన్సులిన్ తోటి ప్రొడక్షన్ తోటి పుడుతుంది. అంటే తన ప్యాంక్రియాస్ మొత్తం ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆపేస్తుందండి. దాన్ని టైప్ 1 డయాబెటిక్ అంటారు. ఈ టైప్ 1 డయాబెటిక్ తర్వాత కొంతకాలానికి 20-30 ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మిడిల్ ఏజ్ వచ్చేసరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుందండి. ఇన్సులిన్ ఉంటుంది కానీ బాడీకి ఉపయోగం పడదు.
అటువంటి టైంలో మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా వచ్చే గ్లూకోజ్ అంతా కణాల లోపల ఉండిపోతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ఈ కణాలకి చేరడానికి గ్లూకోజ్కి ఉపయోగపడదో లేదా బాడీ దాన్ని వినియోగించుకోదో దాన్ని టైప్ 2 డయాబెటిక్ అంటామండి. అంటే ఇన్సులిన్ లేకపోతే ఒక రకం, ఉన్నది వినియోగం లేకపోతే ఇంకొక రకం. ఇలా చెప్పుకుంటూ పోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక డయాబెటిక్, ఏజ్ పెరుగుతున్నప్పుడు ఒక డయాబెటిక్, ఇట్లాగా 5-6 రకాల డయాబెటిక్‌లు మరలా కొత్తగా కనుగొన్నారండి. మనము ఆలోచిస్తుంది ప్రీ డయాబెటిక్, టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ అని 4 విధాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు 5, 6, 7 కూడా కొత్తగా కనిపెట్టారు. వాటికి గైడ్‌లైన్స్ ఇవ్వాలి. అంటే చూడండి, మధుమేహాన్ని వెనక్కి తీసుకురావట్లేదు మనం. అందులో ఉన్న కొత్త రకాలుగా కనుగొంటున్నాం టెక్నాలజీ తోటి. మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం. ఒక సింపుల్‌గా గనక మనం జూస్తే టైప్ 1 దానికి ఒకటే రెండే 2 కారణాలు. హెరిడిటీ, వంశపారంపర్యంగా డ్యామేజ్ అవ్వడం. లేదా 2 లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే మేడం చెప్పినట్టు ఒబెసిటీ, సెడెటరీ లైఫ్ స్టైల్, షుగర్స్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా తినడము, అండ్ హై క్యాలరీస్ డైట్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండి. ఈ మనకి ప్రెజెంట్ ఇండియాలో 40% కేసెస్ దీనివల్ల వస్తున్నాయంటండి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల. అంటే హై బీపీ వల్ల టైప్ 2 డయాబెటిక్‌లోకి మనం వెళ్తున్నాం. ఓకే. సో, వీటికి కామన్‌గా ముందే గుర్తుపట్టొచ్చంటే రెండిటికి ఒకటే సింప్టమ్స్ ఉంటాయంటండి. దాహం ఎక్కువగా వేస్తుంది, ఆకలి ఎక్కువగా వేస్తుంది, వెయిట్ లాస్ అవుతా ఉంటాం, కంటి చూపు తగ్గుతూ ఉంటుంది. మనకేమన్నా దెబ్బలు తగిలితే తొందరగా మానవవి, నీరసంగా ఉంటుంది. స్త్రీలలో అయితే గనక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఇవి అందరికి ఉండేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ అండి. అయితే ఈ యొక్క మధుమేహాన్ని పట్టించుకోకపోతే వచ్చే డ్యామేజెస్ ఏంటి? అంటే గనక 3 ప్రధానమైన డ్యామేజెస్. డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి. ఏమవుతుంది? హెడ్ నుంచి టాయ్ వరకు ఉన్నటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతుంది. దీనికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మెల్లగా కంటి చూపు తగ్గుతా ఉంటుంది. దీన్ని పట్టించుకోకపోతే బ్లర్రీ విజన్ వస్తుంది. చివరికి కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కిడ్నీలు డ్యామేజ్ అవుతా ఉంటాయి. ఫిల్టరేషన్ సామర్థ్యం తగ్గిపోతా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి నెఫ్రాన్స్, జెల్లెలు లాంటి ఆకారాలు డ్యామేజ్ అవుతా ఉంటాయి. మోర్ ప్రోటీన్ బయటకు వెళ్తా ఉంటుంది. కిడ్నీ డ్యామేజ్ అయిపోతా ఉంటుంది. అంటే పెరిఫెరల్ రీజన్ అంటే తొడ భాగం నుంచి అరికాళ్ళ వరకు ఉండేటువంటి ఈ యొక్క నర్వస్ సిస్టమ్ మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతుంది. దీనికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇది వెంటనే బయటపడదు. కానీ చిన్న చిన్న ఇండికేషన్స్ ఇస్తుంది. కాళ్ళ మీద నల్లటి మచ్చలు రావడం, కాళ్ళు పగుళ్ళు ఎక్కువగా ఉండడం, ఇక్కడ నెయిల్స్ కలర్ మారుతూ ఉండడం, కాళ్ళు స్వెల్లింగ్ రావడం, టింక్లింగ్ సెన్సేషన్ అంటే తిమ్మిర్లు ఉండడం. ఇవన్నీ మన బాడీ మనకి చెబుతా ఉంటుంది. నేను డ్యామేజ్ అవుతున్నాను, జాగ్రత్త పడండి. దీన్ని పట్టించుకోకపోతే గ్యాంగ్రీన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్‌కి వెళ్తాము. అక్కడ కాళ్ళు, చేతులు కట్ చేసేటువంటి పరిస్థితులకు వెళ్తాం. ఇది అంతా ఓవర్‌నైట్ అవ్వదండి. మన బాడీకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఆటో హీలింగ్ కెపాసిటీ ఉంటుంది బాడీకి. తనను తాను సరి చేసుకుంటూనే ఉంటుంది. మనం సపోర్ట్ గనుక ఇస్తే హీలింగ్ మంచిగా ఉండి ఎప్పుడు హెల్తీగా ఉంటాం. మనం పట్టించుకోకపోతే గనక ఈ డ్యామేజెస్ అన్నీ మనం చూస్తున్నాం రోజు మనం ప్రతిరోజు. ఇంకా సెరిబ్రల్‌కి సంబంధించండి. వాస్కులర్స్ అన్నీ డ్యామేజ్ అవ్వడం వల్ల బ్రెయిన్‌కి సంబంధించిన ఇబ్బందులు రావడం. అంటే మతిమరుపు, వణుకుడు జబ్బు, పక్షవాతం లాంటివి. ఇక హార్ట్ గురించి మేడం గారు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎట్లా డ్యామేజ్ అయిపోతుందని. అండ్ ఇంకా పాదాలకు సంబంధించి డయాబెటిక్ ఫుట్ అంటారన్నమాట. ఓకే. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి మరి? ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ టెక్నాలజీ అని. ఇన్సులిన్నా? మెట్ఫార్మినా? లేదా ఇక్కడ రెగ్యులర్‌గా మానిటరింగ్‌లో ఉండేటువంటి ప్యాచెసా? వీటన్నిటిని దాటి ఇండస్ వివా చాలా ముందుంది. ఎంత గొప్ప టెక్నాలజీలో ఉందంటే నేచర్‌లో దొరికే ఒక 2 ప్రధానమైన ఇంగ్రీడియెంట్‌లతోటి ఒక చక్కటి కాఫీని రెడీ చేసింది. ఇది టెక్నాలజీ అండి. ఏదైతే ఫుడ్ తోటి ఎక్సెసివ్ గ్లూకోజ్ వస్తుందో అదే ఫుడ్‌ని మేనేజ్ చేసేటువంటి చక్కటి కాఫీ మన ఈ కాఫీ. ఇది రీసెర్చ్ ఓరియెంటెడ్ కాఫీ అండి. ఎట్లా అయితే ఇన్సులిన్‌కి ఒక రీసెర్చ్ ఉందో, మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్‌కి రీసెర్చ్ ఉందో, ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నటువంటి ప్యాచెస్‌కి ఎంత రీసెర్చ్ ఉందో, మోర్ దాన్ వాటికి మించిన రీసెర్చ్ ఐ కాఫీ దగ్గర ఉంది. ఏంటి ఈ రీసెర్చ్? ఈ రీసెర్చ్ ఇప్పుడుది కాదు. 5,000 సంవత్సరాల క్రితమే మొదలైంది. చరక సంహిత అనే ఒక గ్రంథంలో. చరక మహర్షి అనే మహర్షి
ఏకనాయకం అనే ఒక మొక్క వేరు గురించి రా రాసుందండి. ఇది 5000 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ అండి ఇది. ఇప్పటిది కాదు. ఈ 5000 సంవత్సరాల క్రితము ఈ చరక సంహిత అనే గ్రంథంలో ఏకనాయకం అనేటువంటి మొక్క గురించి రాయబడింది. ఇది మధుమేహానికి శత్రువుగా పనిచేస్తుంది. ఎనిమీ ఆఫ్ డయాబెటిక్ అని ఉందంట అక్కడ. దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేసింది మన కంపెనీ. దీని యొక్క ఆకులు, దీని కాండము, దీని వేర్లు. ఈ మూడిటి మీద రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత మన వాళ్ళు అంటే ఇండస్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దీని మదర్ ఆర్గనైజేషన్ ఆలివ్ లైఫ్ సైన్సెస్ అలాంగ్ విత్ మన రీసెర్చ్ సెంటర్ బయో యాక్టివ్స్, వీళ్ళు కనుగొన్నది ఏంటంటే బంగారు వర్ణంలో ఉండేటువంటి ఈ యొక్క చరక సంహిత సప్త చక్రాలు ఉన్నటువంటి వేరు. అన్ని వేర్లు కాదండి. ఎందుకు సప్త చక్రాలు అంటున్నామంటే ఇదే వేరుతోటి చాలా కంపెనీల ఉత్పత్తులు ఉన్నాయి. కానీ సప్త చక్రాలు కలిగిన వేరు లోపల ఒక కెమికల్ కాంపోనెంట్ని కనుగొన్నారు, ఒక రసాయనాన్ని. దాని పేరే సాల్సిటాల్ అని పెట్టారు. అది మన పేటెంట్. ఈ సాల్సిటాలు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది హెపాటిక్ వెల్నెస్ అండి. కంపెనీ ఎంత మంచిగా ఆలోచించిందో చూడండి. ఏదైతే గ్లూకోజ్ని గ్లైకోజన్గా, ఫ్యాట్గా, కొలెస్ట్రాల్గా, చివరికి ఆర్బీసీ దగ్గర కూర్చోబెట్టి గ్లూకోజ్ని తయారు చేసే లివర్ ఏదైతే ఉందో ఫస్ట్ దీని హెల్త్కి ఇది పనిచేస్తుంది. దీనిని గనక హెల్తీగా ఉంచుకోగలిగితే ఇది దాని ప్రొడక్షన్ని స్లో చేస్తుందన్నమాట అండి. వెను వెంటనే గ్లైకోజన్గా వీటిగా మార్చదన్నమాట అండి. లివర్ హెల్త్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. సెకండ్, రీనల్ వెల్నెస్ అండి. కిడ్నీలకు సంబంధించి ఏదైతే ఎక్సెసివ్ గ్లూకోజు ఎక్కువ కాలం బాడీలో ఉంటే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి అనుకున్నామో దాన్ని ఫిల్టరేషన్ సామర్థ్యాన్ని ఎక్కువ కాలం ఉంచుకోవడానికి, మన కిడ్నీలు హెల్తీగా ఉండడానికి ఈ సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. ఇక గ్లైసమిక్ వెల్నెస్ మనం మాట్లాడుకున్నాం. పిష్ట పదార్థాలు అని చెప్పింది మేడం. పిండి పదార్థాలకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అది వెంటనే గ్లూకోజ్గా మారిపోతాయండి. వెంటనే జరిగిపోతుంది ప్రాసెస్ అంతా. అలాగా వెంటనే గ్లూకోజ్గా మారేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో, కార్బోహైడ్రేట్ ఏ ఉంటుందో వాటి కార్బోహైడ్రేట్ బ్లాకర్గా ఇది పనిచేస్తుంది. మిగిలిన వాటి రీసెర్చ్కి, ఇండస్ వారి రీసెర్చ్కి, మిగిలిన వాటి టెక్నాలజీకి, ఇండస్ వారి టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటంటే మిగిలినవేమో డైరెక్ట్ షుగర్కి డైరెక్ట్ మెడిసిన్ ఉంది. ఇండస్ వివాలో రూట్ కాజ్కి మెడిసిన్ ఉంది. ఇది రూట్ కాజ్ దగ్గర పనిచేస్తుంది. ఏదైతే పిండి పదార్థాలు ఉంటాయో వాటిని వెంటనే చక్కెరగా మారకుండా చేసే గొప్ప లక్షణం సాల్సిటాల్కి ఉంటుంది. ఇక మజిల్ అండ్ స్కెలిటన్ వెల్నెస్. ప్రతి మనిషి తన జీవితకాలంలో వృ వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉన్నప్పుడు మజిల్ సింక్ అవుతుంది. స్కెలిటన్ కూడా సింక్ అయిపోతూ ఉంటుందండి. బోన్ డెన్సిటీ తగ్గుతుంది. కానీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, దట్ మీన్స్ అంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉన్న వాళ్ళకి, నాట్ ఓన్లీ డయాబెటిక్ అండి, ఎక్సెసివ్ గ్లూకోజ్ ఉన్న వాళ్ళకి, ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ తినే వాళ్ళకి మజిల్ అండ్ స్కెలిటన్ సింక్ అవుతూ ఉంటుంది. దాన్ని స్ట్రాంగ్గా చేస్తుంది సాల్సిటాల్. దీనికి పేటెంట్ హక్కులు పొందిందండి. దీనికి ఒక ప్రత్యేకమైన పేటెంట్ నెంబర్ కూడా ఉంది. దీంతో పాటు కంపెనీ ఏం చేసిందంటే వెల్వెట్ బీన్స్ అని ఒక రేరెస్ట్ ఇంగ్రీడియంట్ని కూడా కలపడం జరిగింది. ఎందుకు కలిపిందంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎంటైర్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది దేనివల్ల, ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల, నాట్ డయాబెటిక్ అని. ఎక్సెసివ్ గ్లూకోజు బాడీలో వెళ్తూ ఉంటే ఫస్ట్ ఏమవుతుందండి, బ్లర్రీ విజన్ వస్తుంది. అంటే కంటి దగ్గర ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ అయినాయి. తర్వాత స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్లో ఉండేటువంటి రక్తనాళాలు డ్యామేజ్ అయినాయి. హార్ట్ అటాక్ వస్తుంది, గుండె దగ్గర ఉండే రక్తనాళాలు డ్యామేజ్ అయినాయి. తర్వాత కాలు తిమ్మురులు వస్తుంది, అంటే తొడ నుంచి అరిపాదాల వరకు ఉండే రక్తనాళాలు డ్యామేజ్ అవుతుంది. తర్వాత మీరు డయాబెటిక్ అవుతారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా డ్యామేజ్ అవుతున్న సెంట్రల్ నర్వస్ సిస్టాన్ని హెల్దీగా ఉంచడం కోసం వెల్వెట్ బీన్స్ అనేటువంటిది కలిపారు. వీటికి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే నరాల లోపల ఉన్న వ్యర్థాలను శుభ్రపరచడమే. బెస్ట్ క్లీనింగ్ ఏజెంట్ మాట అండి ఇది. దాంతోపాటుగా మన బ్రెయిన్ లోపల డోపమైన్ అని ఉంటుందండి. డోపమైన్. డోపమైన్ అనేటువంటిది హ్యాపీ హార్మోన్ అంటారు. ఇది బ్రెయిన్ లోపల ఎంత ఎక్కువగా ఉంటే సిగ్నలింగ్ వ్యవస్థ అంతా మంచిగా ఉంటుంది. ఆ సిగ్నలింగ్ వ్యవస్థను సరిచేయడానికి, బ్రెయిన్ లోపల ఉండే ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి, ఎక్సెసివ్ గ్లూకోజ్ ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోతున్నప్పుడు దాన్ని సరి చేసుకోవడానికి, దాని ద్వారా వచ్చేటువంటి అల్జీమర్స్, మతిమరుపు, పార్కిన్సన్స్, వణుకుడు జబ్బు లాంటివి తగ్గించుకోవడానికి ఈ యొక్క దూలగుండె అంటామండి. ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, దీనికి ఒక వీడియో ఉంటుందండి, చివరిలో ఒకసారి దాన్ని చూద్దాం. అంటే ఈ రెండింటిని కాఫీ గింజల రూపంలో మన దగ్గరికి వచ్చింది. కాఫీ ఇది కర్ణాటక కూర్గ్ ప్రాంతం నుంచి వస్తుంది.
దీంట్లో జీరో కెఫైన్ ఉంటుందండి. ఎట్లా అండి జీరో కెఫైన్ అంటే 40 డిగ్రీస్ దగ్గర కనుక లో ఫ్లేమ్ మీద కనుక హీట్ చేస్తే ఇది ఫాలిఫెనాల్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్గా మారుతుంది. ఈ మూడింటి సమ్మేళనమే మనం చూస్తున్న కాఫీ. దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా టెక్నాలజీ అని, ఇది అసలు టెక్నాలజీ. ఇది హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సాధారణంగా చూడండి, డయాబెటిక్ ఉన్న వాళ్ళు హార్ట్ కంప్లైంట్స్ ఉంటాయి, కిడ్నీ ఉంటుంది, పెరాలిసిస్ అంటే బ్రెయిన్కి సంబంధించి ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసిన్ ఉంది. అది యూనివర్సల్ డ్రగ్స్ కాదు అది. బట్ ఐ కాఫీ యూనివర్సల్ కాఫీ. ఇది బ్లడ్ శరీరంలో ఎక్కడున్నా సరే అక్కడున్న ప్రతి గ్లూకోజ్ మాలిక్యూల్ని కూడా ఇది మేనేజ్మెంట్ చేస్తుంది. హోలిస్టిక్ అప్రోచ్, తల వెంట్రుక నుంచి కాలి గోటు వరకు. ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్. ఒక ఒక వ్యక్తి డయాబెటిక్ అయ్యాడు, ఓవర్ వెయిట్లో ఉన్నాడు, అతను రెండు రకాల కాంప్లికేషన్లు ఉంటాడు. వెయిట్ మేనేజ్మెంట్కి ఒక చోటకి వెళ్తాడు, డయాబెటిక్ ఒక చోటకి వెళ్తాడు. బట్ ఐ కాఫీ సింగిల్ మేనేజ్మెంట్ అండి. ఎక్సెసివ్ గ్లూకోజ్ ద్వారా వస్తున్న వెయిట్ని ఒక కప్పు కాఫీతో మనం మేనేజ్మెంట్లో పెట్టొచ్చండి. అండ్ మెయింటెనెన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ఏదైతే హై అండ్ డ్యామేజ్ని గురి చేసేటువంటి కొలెస్ట్రాల్ ఉందో దాంట్లో రెండు ఉంటాయండి, హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్. మానవ శరీరానికి హెచ్డిఎల్ చాలా అవసరం అండి, మంచి క్రొవ్వు అంటాం. ఎల్డిఎల్ చెడు కొవ్వు, ఇది అసలు అవసరం లేదు. కానీ ఈ కప్పు కాఫీ ఏం చేస్తుంది ఐ కాఫీ అంటే కనుక, హెచ్డిఎల్ ఉంచుకుంటూ ఎల్డిఎల్ని బయటికి పంపిస్తుంది. అండ్ ఓవరాల్ రిజువనేషన్, ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం, బాడీ సింక్ అవుతూ ఉంటుంది, మజిల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, కణాల పునరుత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి టైంలో కణాల యొక్క పునర్జీవనానికి, అంటే ఇది రూట్ లెవెల్ దగ్గర పనిచేస్తుంది. ఆ పునర్జీవనానికి కాఫీ ఉపయోగపడుతుంది. అంటే ప్రివెంట్స్ డయాబెటిక్. ఆల్రెడీ మనం ఇండియా డయాబెటిక్ క్యాపిటల్గా ఉన్నాం. దీనికి రీజన్ ఏంటంటే 60% ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ ప్రీ డయాబెటిక్లో ఉన్నారంట. వీళ్ళు డయాబెటిక్ కాదు, కానీ మొత్తం లక్షణాలన్నీ అట్లానే ఉంటాయి. దీన్ని పట్టించుకోకపోతే ఫ్యూచర్లో ప్రతి 100లో 70% మంది డయాబెటిక్లోకి వెళ్తామంట. మన దగ్గర డయాబెటిక్ మెడిసిన్ ఉంది కానీ ప్రీ డయాబెటిక్కి లేదు. ఐ కాఫీ ప్రీ డయాబెటిక్ మేనేజ్మెంట్కి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక సపోర్ట్స్ హెల్దీ హార్ట్. ఈ హార్ట్కి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తూ, దానికి కావాల్సిన ఆక్సిజన్ని, దానికి కావాల్సిన గ్లూకోజ్ మేనేజ్మెంట్, దాన్ని పంపింగ్ చేసే విధానాన్ని అన్నిటినీ చక్కగా మానిటరింగ్ చేస్తుంది ఈ యొక్క ఐ కాఫీ అండి. ఓకే. ఈ ఐ కాఫీ రెండు వేరియంట్లు ఉంటుంది, క్రీమర్ అండ్ బ్లాక్ కాఫీ. దీన్ని మనం రెగ్యులర్గా తాగే కాఫీ ప్లేస్లో రీప్లేస్మెంట్ పెడితే చాలండి. దీనికి పాలు పంచదార పని లేదు, హాట్ వాటర్ ఉంటే చాలు. ఒక 50 ml హాట్ వాటర్లో మన షాషెట్ హాఫ్ కానీ 100 ml వాటర్లో ఫుల్ కానీ రోజు ఒక కప్పు కాఫీ ఉదయము బ్రేక్ఫాస్ట్కి 30 మినిట్స్ ముందు కనుక కన్జ్యూమ్ చెయ్యగలిగితే. ఎందుకు బ్రేక్ఫాస్ట్ ముందు అంటున్నామంటే, మనకి కార్బోహైడ్రేట్ బ్లాకర్ కావాలి. మనం తింటున్న ఫుడ్ కార్బోహైడ్రేట్ వెంటనే గ్లూకోజ్ అవ్వకుండా బ్లాక్ చెయ్యాలి అంటే ఈ కప్పు కాఫీ ఆ పని చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా 30 మినిట్స్ బిఫోర్ ఫుడ్ తింటే మంచిది. లేదా ఆల్రెడీ డయాబెటిక్ లాంటి కాంప్లికేషన్స్తో సఫర్ అవుతుంటే వాళ్ళు ఉదయం బ్రేక్ఫాస్ట్కి ముందు, రాత్రి భోజనానికి అరగంట ముందు కనుక దీన్ని కన్జ్యూమ్ చెయ్యగలిగితే హెల్దీ లైఫ్ మనం లీడ్ చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయండి. ఒక చిన్న వీడియో ఉందండి, అదొకసారి మనం సార్, అది స్ట్రక్ అయింది సార్ వైఫై వల్ల. సో ఇప్పుడు అన్నిటికి కూడా ఓవర్ గ్లూకోజ్ అనేది ఎస్ షుగర్. సార్. షుగర్ అంటే తీపినా? తీపి తింటే వచ్చేదా షుగర్ అంటే? తీపని కాదు సార్, ఉమ్. ఎనీ కార్బోహైడ్రేట్ పిండి ఇప్పుడు షుగర్ పదార్థాలు. అంటే ఏమో మనకు తెలిసిన షుగర్ ఏంటంటే తీపి పదార్థాలు. అవును సార్. ఇప్పుడు ఆ వీడియోలో ఆ మేడము గోధుమలు బియ్యం కూడా అని చెప్పింది. దానికోసారి క్లారిటీ. యాక్చువల్గా మనకి షుగర్ అంటే డైరెక్ట్ షుగర్ కాదండి, తీపి పదార్థం కాదు. బాడీ లోపల షుగర్ తయారవుతుంది ఎక్కడి నుంచి అంటే పిండి పదార్థాల నుంచి, కార్బోహైడ్రేట్ ఫుడ్ నుంచి
షుగరు రెడీ అవుతుంది. సో ఆ మనకున్న గ్లూకోజ్ ని షుగర్ అని అంటాం. ఆ పిండి గ్లూ పదార్థాల్లో ఉన్నదాన్ని ఎస్ సార్. షుగర్ అని అంటాం. పిండి పదార్థాలు దేని నుంచైనా రావచ్చు. ఈ ఎస్ సార్. బిస్కెట్ల నుంచైనా రావచ్చు. ఉమ్. తినే ప్రతి పదార్థం కూడా కార్బోహైడ్రేట్ గా మారుతుంది ఎస్ సార్. గ్లూకోజ్. ఈ హెచ్బిఏవన్సీ ఏంటి? హెచ్బిఏవన్సీ అనేటువంటిది 3 months యావరేజ్ అండి. హెచ్బిఏవన్సీ అనేటువంటిది అంటే మేడం గారు చెప్పిన దాని ప్రకారం చివరి లోపల అంటే అన్ని స్టేజ్లు అయిపోయిన తర్వాత గ్లూకోజ్ వచ్చి ఆర్బీసీ మీద స్టాగ్నేట్ అయి ఉండడాన్ని మనం గ్లైకోజనేటెడ్ హిమోగ్లోబిన్ అంటారండి. అంటే ఈ హిమోగ్లోబిన్ మీద గ్లూకోజ్ వచ్చి చేరడం అండి దాని ఉద్దేశం. మొత్తం నిండిపోయిందని అర్థం ఇంకా బాడీ నిండిపోయి మొత్తం. రెడ్ బ్లడ్ సెల్ చుట్టూరా మొత్తం గ్లూకోజే ఉంటుంది. అయితే దాన్ని ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారంటే హెచ్బిఏవన్సీ అనే ఒక టెస్ట్ ద్వారా. ఇది 3 నెలలకు ఒకసారి యావరేజ్ మనం తీస్తూ ఉంటాము. ఎందుకు 3 నెలలు? హెచ్బి అంటే హిమోగ్లోబిన్ అని ఆ టెస్ట్. ఎస్ సార్. ఓకే. గ్లైకోజనేటెడ్ హిమోగ్లోబిన్ అంటారంట. అంటే హిమోగ్లోబిన్ మీద వచ్చి గ్లూకోజ్ చేరడం, దాన్ని మొత్తం ఆక్యుపై మొత్తం చేయడం. గ్లూకోజ్ గా మారిపోయింది అని అర్థం. అవును. సో ఎందుకు ఆ 3 టెస్ట్ మంత్? పర్ఫెక్ట్. ఎస్ ఆ సార్. టెస్ట్ పర్ఫెక్ట్ మనకి చెప్తుంది 120 డేస్ నుంచి అంటే ఆ, 3 మంత్స్ నుంచి ఎంత బాడీలో గ్లూకోజ్ పేరుకుపోతుంది అనేది. ఎందుకు 120 డేస్ అన్నారంటే సార్, ఎగైన్ మళ్ళా దానికి ఒక సైన్స్ రీసెర్చ్ ఉంది. ఒక కామన్ హ్యూమన్ బాడీ సెల్ జీవితకాలం 120 రోజులు ఉంటుందండి. ఓకే. అసలు అంటే మినిమం 120 డేస్కి మనం చెక్ చేయాలి సార్. అంటే సార్ అది ఎందుకని ఈ 120 డేస్ సెల్ బ్రతికే ఉంటుందా గ్లూకోజ్ ఉండి, లేదా చనిపోతుందా అనేది అసలు కాన్సెప్ట్. అంటే సెల్ చనిపోయి గ్లూకోజ్ ఉంటుందా, గ్లూకోజ్ తగ్గి సెల్ ఉంటుందా, దీన్ని చెప్తుంది హెచ్బిఏవన్సీ. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ 3 నెలల యావరేజ్ కాస్త 10 నిమిషాల యావరేజ్కి వచ్చేసామండి. ఇక్కడ ప్యాచెస్ అతుక్కొని 10 మినిట్స్ 10 మినిట్స్ 10 చెకింగ్ మినిట్స్ ఎవ్రీ. అది అందరూ టెక్నాలజీ అనుకుంటున్నారండి. అది ఓవర్లోడ్ ఆఫ్ స్ట్రెస్ ఈ అండి అది. ఈ ఈ మాటకి నీకు గ్రాండ్ అప్లాస్ ఇవ్వాలి. టెక్నాలజీ అంటే సింపుల్ సొల్యూషన్ చూపించడం టెక్నాలజీ కానీ టెన్షన్ పెట్టడం టెక్నాలజీ కాదు. కాదు. బాగా చెప్పారు. అది అది అదే ఒక వీడియో ఉంది సార్, దానికోసం అని చూపించు. చూస్తున్నాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదన్నా డయాబెటిక్ వీడియోలు చూడగానే ఒక అబ్బాయి వస్తాడు. ఆ, నేహ, నువ్వు నీ గ్లూకోజ్ని ఎట్లా మానిటరింగ్ చేస్తున్నావు, సుమ నీ గ్లూకోజ్ని ఎట్లా మానిటరింగ్ చేస్తున్నావు అని చెప్తా ఉంటాడు. అతను మానిటరింగ్ అడుగుతాడు, సొల్యూషన్ చెప్పడు. నువ్వంత ఈజీ నేను బ్లడ్ టెస్ట్ చేసుకుంటున్నాను కదా, అతను ఒక స్ట్రిప్ ఇస్తాడు, 10 నిమిషాలకు ఒకసారి చూసుకుంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే నెలకు ఒకసారి 150 160 ఉందన్నప్పుడు ఇంత ప్రెజర్ ఫీల్ అయ్యి డైట్లోకి వెళ్తున్నాం మనం. 10 నిమిషాలకు ఒకసారి గ్లూకోజ్ లెవెల్స్ ఫోన్లో చూసుకుంటా ఉంటే ఆ ప్రెజర్ ఎంత ఒకసారి ఆ ఆలోచించండి. టెన్షన్కే టెన్షన్ పెరుగుతుంటుంది. చాలా సార్, దాని మీద చాలా కంప్లైంట్స్ రేజ్ అవుతా ఉన్నాయి. ఓవర్లోడ్ ఆఫ్ స్ట్రెస్లోకి వెళ్తున్నారు పీపుల్ అని, వీటిని స్టాప్ చేయాలని. కానీ ఇండస్ట్రీ యాక్చువల్లీ సరళ మేడం ఒక వీడియోలో ఇప్పుడు చూపించిన మేడం గారు ఏం చెప్తారంటే తిన్న తర్వాత తినక ముందు ఇట్లా ఒక్కొక్కసారి అప్ ఉంటుంది డౌన్ ఉంటుంది. ఎస్ సార్. ఎలా ఉందంటే నాకు కోపం ఉన్నప్పుడు వచ్చి బీపీ చెక్ చేసినట్టే ఉంది. కోపం ఉన్నప్పుడు బీపీ ఎక్కువనే ఉంటుంది. ఎస్ సార్. అవునా? అవును సో సార్. తిన్న తర్వాత ఇది ఎప్పటికప్పుడు అట్లా చెక్ చేసుకోకుండా 3 మంత్స్కి ఒకసారి కూల్గా అప్పుడు చెక్ చేసుకోండి. అప్పుడు గ్లూకోజ్ ఎక్కువ ఉందా లేదా అనేది అది సరిపోతుంది. ఎస్ సార్. కానీ గంట గంటకి 10 నిమిషాలకి నిమిషానికి వాచ్ గడియారం చూసినట్టు చూసుకుంటుంటే ఆ షుగర్ పెరక్క ఏమవుతుంటుంది. అది. అది ఇంకోటి ఒక- అసలు టెస్ట్ చేయకపోయినా నష్టం ఏందనంటే మనకు వచ్చేటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కి ఈ ఓవర్ గ్లూకోజే కారణం అనే రూట్ కాస్ తెలియదు. అవును సార్. మన చాలా మందికి ఇది రూట్ కాస్ అని కూడా తెలియదు. ఎస్ సార్. ఆ వెల్నెస్ అంటే దీన్ని ఇది తెలుసుకోవడానికి అయినా ఎంబీబీఎస్ చదవాలన్నా కోర్స్ ఏదన్నా ఏం అవసరం లేదు సార్. మన లోపల పోషకాలు. ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఈ అవగాహన చాలు కదా. అవును అవునా? సార్, పోషకాౌషధాల పుస్తకంలో ఆయన రాశాడు. ఉమ్, నీ ఆరోగ్యం గురించి నువ్వు తెలుసుకోవడానికి డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఉమ్. నీ శరీర పనితీరుని తెలుసుకోగలిగితే చాలు అని. సో అయితే ఇప్పుడు అవగాహన కల్పిస్తున్న వాళ్ళందరూ చాలా గొప్ప పని చేస్తున్నట్టే. వాళ్ళందరికీ ఇప్పుడు హార్ట్ ఇవ్వాలి సార్. అవును ఈ అంటే మంతెన గారు కావచ్చు, ఈ కాదర్వాల్ గారు వాళ్ళ అమ్మాయి ఎస్ సార్. మన ఉపాధి కోసమైనా మనం కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఎస్ సార్. పొద్దున్నే పడుకోకుండా ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్నాం, నలుగురికి అవగాహన కల్పిస్తున్నాం. గ్రేట్. చూడండి. ఈ లోపల ఆ వీడియో రెడీ చేసుకో లావణ్య మేడం. రెడీ అయ్యాను సార్. చలో.
ఈజీఎంఎస్ అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అండి. ఇది రియల్ టైమ్ షుగర్ లెవెల్స్ ని చెప్తుంది. అంటే ఎవరైనా బ్లడ్ షుగర్ లెవెల్ చెక్ చేసుకోవాలంటే ఏం చేస్తారు? ల్యాబ్కి వెళ్తారు, బ్లడ్ తీస్తారు, ప్రాసెసింగ్ లో ఇస్తారు, దాని తర్వాత షుగర్ రీడింగ్ తెలుస్తుంది కదా. ఈ ప్రొసీజర్ అంతా అవసరం లేదు. ఎటువంటి పిన్ ప్రిక్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ సెన్సార్ పక్కన రీడర్ పెట్టేస్తే మీ షుగర్ రీడింగ్ తెలిసిపోతుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది 15 days వరకు పనిచేస్తూ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఎవరైతే ఇన్సులిన్ వాడుతూ ఉంటారో వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొంతమందిలో మనం డయాబెటీస్ రివర్స్ చేస్తున్నప్పుడు కూడా ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి, ఆల్రెడీ ప్రతి టెక్నాలజీ కూడా రీడింగ్ని చూసుకోవడం కోసం వచ్చిందండి. స్టార్టింగ్లో బ్లడ్ తీయడం, టెస్ట్ చేయడం, తర్వాత స్ట్రిప్స్ వచ్చినాయి, రీడింగ్ చూసుకోవడం. స్ట్రిప్స్ కూడా డాక్టర్లు వాడొద్దని చెప్పారు. ఎందుకని? మనమే టెస్ట్ చేసేసుకుంటాము, మనమే ట్యాబ్లెట్ వాడేస్తామండి. ఇంకా డాక్టర్తో పని లేదు. దీనివల్ల ఓవర్ డ్యామేజ్. ఇప్పుడు మరలా 10 నిమిషాలకు ఒకసారి వచ్చింది. మరి నెక్స్ట్ టెక్నాలజీ ఏమై ఉంటుందండి? మేబీ 1 minute ఏదన్నా తెలుసుకోగలుగుతాము. ఆ నెక్స్ట్ టెక్నాలజీ ఏమై ఉంటుంది? తెలీదు. టెక్నాలజీ అంతా రీడింగ్స్ కోసం వచ్చింది, రివర్సిబుల్ కోసం రాలేదు. బట్ ఇండస్ట్రీ రివర్సిబుల్ కోసం వచ్చింది, రీడింగ్ల కోసం కాదు. మన రూట్ కాజ్ కోసం సర్వే చేస్తుంది, వీళ్ళు రీడింగ్ల కోసం సర్వే చేస్తారు. అసలు ఇండస్ట్రీ ఎంత చక్కటి వీడియో చూడండి. ఇది నాకు భలే అనిపించిందండి. అంటే ఫస్ట్లో అనుకున్నాను ఎందుకు మన కంపెనీ గ్లూకోజ్ గురించి వీడియోలు పెట్టట్లేదు అనిపించింది. ఈ వీడియో మాత్రం సూపర్ ఉంది. Our body does something amazing. Food breaks down inside the stomach. Tiny sugar particles flow into the blood. To move that sugar into our cells, the pancreas releases insulin. Think of insulin as a helper that opens the door for sugar to enter the cells, where it is transformed into energy. But modern food comes fast, too fast. When sugar rushes in, insulin has to rush too. Over time, the cells get tired. They stop listening to insulin properly. Cell doors are slowing down. Some doors don't open. This can damage the cell adversely. One day, the pancreas can't keep up. Sugar stays in the blood. This is when diabetes appears. Do we wait for the problem to appear, or choose a daily companion that supports prevention? iCoffee is formulated with Salacia, an Ayurvedic botanical known for supporting healthy metabolic function. When sugar rises slowly, insulin doesn't need to panic. The body stays calm. It's not. సాల్సిటాల్ గురించి అసలు వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. సాల్సిటాల్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్యాంక్రియాస్ ప్యానిక్ అవ్వదంటండి. ప్యానిక్నెస్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఉండదు. అక్కడ ఎంత గ్లూకోజ్ ఉన్నా సరే ఏం చేస్తుందంటే తిన్న ఫుడ్ స్లోగా గ్లూకోజ్గా మారడానికి సాల్సిటాల్ ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని ప్రివెన్షన్ కోసం వాడాలి. అందుకని ఫుడ్ ముందు వాడాలి, తిన్న తర్వాత కాదండి. క్లియర్ ఇన్ఫర్మేషన్. ఫుడ్కు ముందు వాడితే కార్బోహైడ్రేట్ స్లోగా గ్లూకోజ్ అవుతుంది, ప్యాంక్రియాస్ ప్యానిక్ అవ్వదండి. ఒక చిన్నది, కార్బోహైడ్రేట్ బ్లాకర్ అంటే ఇదేనా? ఎస్ సార్. కార్బోహైడ్రేట్ బ్లాకర్ అంటే ఉమ్. మనం ఫుడ్ వివిధ రూపాలు, మీరు ఇందా చెప్పినట్టు వివిధ రూపాల్లో ఫుడ్ వెళ్తుంది లోపలికి. అది ఇడ్లీనా, దోశనా, పూరీనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అది లోపలికి వెళ్ళిన తరువాత కొన్ని చర్యల తరువాత పిండి పదార్థంగా మారుతుందండి. ఉమ్. అంటే ఇప్పుడు మనకి ఇస్మార్ట్గా గౌతమి గారు చెప్తారు, ఫ్రూట్కి ఒక టైం ఉంటుంది, వెజిటబుల్కి ఒక టైం ఉంటుంది, చపాతీకి ఒక టైం ఉంటుంది, డైజెషన్ టైం. ఈ డైజెషన్ టైంలో ఇవన్నీ చివరికి పిండి పదార్థాలుగా మారుతాయి, కార్బోహైడ్రేట్. ఈ యొక్క కార్బోహైడ్రేట్ ఫార్ములేషన్ని స్లో చేయడమే సాల్సిటాల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సింపుల్ ఏంటి, స్పీడ్ గా గ్లూకోజ్ గా అవ్వకుండా, ఆ కార్బోస్ స్పీడ్ గా గ్లూకోజ్ గా చక్కెరగా మారకుండా బ్లాక్ చేస్తుంది. అంతే సార్, డైరెక్ట్ పాయింట్. బ్లడ్ కి ఎంత అవసరమో అంతే, దాన్ని ఇస్తుంది. కార్బోహైడ్రేట్ బ్లాకర్ బ్లాకర్. బ్లాక్ చేయడం. ఓకే, బంతి భోజనాలకి అందరు వస్తుంటే కొంచెం ఆపినట్టు ఆగండి ఆ వరుస అయిపోయినాయండి. ఎస్ సార్. అది శక్తిగా మారిన తర్వాత మీరు వద్దురు కానీ చెప్తారు కదా, కొంతమంది నిలబడి ఆపుతూ అవును ఉంటారు. అవును సార్. సేమ్ ఇక్కడ ఆ నిలబడేదే సాల్సిటాల్. ఎస్ సార్. మంచి About వీడియో. cutting sugar completely. It's about reducing the shock. Problems are inevitable. What matters is whether we have the heart to fight back.
థ్యాంక్ యూ సార్. ఒకసారి మనం కోటం గారికి ఈ యొక్క అవగాహన చేసినందుకు థ్యాంక్స్ చెప్దాం. సో సింపుల్ మై డియర్ ఆర్గనైజర్స్, మీరు రిటైలర్స్ చాలా సింపుల్ అర్థం చేసుకోవడము. దాంట్లో మళ్ళీ ఆ, మనకన్ని క్లినికల్ ట్రయల్స్ అయినటువంటిది అంటే నిజంగా సాల్సిటాల్లో మన కాఫీలో ఆ స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది క్లినికల్గా ప్రూవెన్ అనమాట. అది అనేక హాస్పిటల్స్లో ఆ క్లినికల్ ట్రయల్స్ చేసి మనకి చేతికి వస్తుంది. అది మనం ఏ ఫార్ములా చేసామో ఆ ఫార్ములాకి మనం ఏదైతే చెప్తున్నామో దానికి ఈ కాఫీకి సంబంధం ఉంటేనే మనకి ఇచ్చేటువంటి సర్టిఫికేట్స్ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్స్ అలాంటివి. ఓకే, మళ్ళీ కేవలం ఫసాయి సర్టిఫికేట్ కాదు, ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్. ఓకే, అక్కడ ఆ రూల్స్ ని పాటిస్తేనే వచ్చింది. ఓకే, లావణ్య మేడం, మీరు నాకు ఈ వీడియో చూసి నాకు హెల్ప్ చేయాలి. మీరు కరెక్ట్ గా అసలు ఇతను చెప్తున్నది ఏందో మీరు కరెక్ట్ గా కరెక్ట్ చేయాలి, చెప్పాలి. సిండ్రోమ్ దీని మీద అడిగినంత ఎక్కువ నాకు తెలిసి ఇప్పటివరకు దేని మీద అడగలేదు. ఎందుకంటే ప్రతి వీడియో కింద చూసినా కూడా పీసీఓఎస్ గురించి చెప్పమని చెప్తున్నారు. అయితే ఈ వీడియోలో ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సైన్స్ చెప్తాను, అసలు ఎలా వస్తుంది, సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. అసలు ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు, అదే ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు కూడా చెప్తాను. అయితే పీసీఓఎస్కి జెనెటిక్ కాంపోనెంట్ అనేది 1 to 2% ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, అంటే 98 నుంచి 99% వరకు జెనెటిక్స్ కాదని అర్థమవుతుంది. మరి దేనివల్ల అని అర్థం చేసుకుంటే సైన్స్ బాగా చెప్తుంది దేని గురించో తెలుసా? ఎక్కువ ఇన్సులిన్ లెవెల్స్ ఉండటం వల్ల. అలా ఇన్సులిన్ ఎప్పుడు రైజ్ అవుతాయి, ఎలివేటెడ్ లెవెల్స్లో ఎందుకు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? కంటిన్యూగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటా ఉంటేనే. అయితే మీరు అడగచ్చు వెంటనే ఏంటంటే, అలా అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఆ టైమ్స్లో అయితే అసలు వాళ్ళు చాలా కార్బోహైడ్రేట్స్ తింటున్నా కానీ వాళ్ళకి ఏం కావట్లేదు కదా, మరి ఇప్పుడే పీసీఓఎస్ ఎందుకు కామన్ అయిపోయిందంటే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఏంటో తెలుసా? ఇప్పుడు పీసీఓఎస్ అనేది ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ ఇన్సులిన్ లెవెల్స్ ఉండటం వల్ల వస్తుందని చెప్పాను కదా. ఒకప్పుడు కార్బోహైడ్రేట్స్ కన్జంప్షన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏంటంటే ఫుల్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫుల్ షుగర్ ఐటమ్స్ తింటున్నారు. ఫ్రూట్ జ్యూసెస్ మంచిది అనుకుని ఇష్టం వచ్చినట్టు చిన్నప్పటి నుంచే అందరు గర్ల్స్కి అందరికి ఇస్తూ ఉన్నారు తాగమని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, కంటిన్యూగా ప్రతిరోజు ఇన్సులిన్ లెవెల్ అనేది పెరిగి 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 ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్ వల్ల అని ఎందుకన్నానంటే, కార్బోహైడ్రేట్స్ తిన్న తర్వాత బాడీలోకి ఏమవుతుంది, షుగర్స్గా మారుతుంది, అంటే గ్లూకోజ్గా మారుతుంది. అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఒకటే కాదు, ఎక్కువ షుగరీ ఐటమ్స్ తిన్నా కూడా సేమ్ ప్రాబ్లం. ప్లస్ నేను డాక్టర్ కెన్ బెర్రీని మళ్ళీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఈ పీసీఓఎస్ ని డయాబెటీస్ ఆఫ్ ఓవరీస్ అంటారు. మీకు తెలుసా? సో ఇప్పుడు సైన్స్కి వెళ్ళే ముందు అసలు పీసీఓఎస్ సిమ్టమ్స్ గురించి సరే, అంటే పీసీఓఎస్ ని మనం రివర్స్ చేసుకోవాలన్నా, ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలి అన్నా ఏది ఇంపార్టెంట్ మేడం? ఎక్సెస్ గ్లూకోజ్ అవ్వకుండా చూసుకోవాలి సార్. దాంట్లో చెప్పిన ఆయన సారాంశం ఒకసారి చెప్పండి. తను ఏంటి అంటే, ఇప్పుడు మనకి పీసీఓఎస్ రావడానికి ఒకే ఒక కారణం గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోవడం శరీరంలో అని. అయితే ఒకప్పుడు అంటే జెనెటిక్‌గా ఎట్లా అంటే 1-2% మాత్రమే జెనెటిక్ వస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం మన అమ్మ వాళ్ళ నుంచి వాళ్ళకుంది కాబట్టి మనకొచ్చిందని. ఎక్కువ 80% అట్లానే అనుకుంటూ ఉంటాం. కాకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే మనకిప్పుడు ఈ ఫుడ్ చేంజెస్ వల్లనే మనకి ఇది రావడం జరుగుతుంది. 98-99% దీని వలన రావడం జరుగుతుంది. అయితే ఒకప్పుడు అమ్మ, నానమ్మ వీళ్ళందరూ గూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకునేవాళ్ళు కాదు. ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం రిఫైన్డ్ మొత్తం కార్బోహైడ్రేట్ ఫుడ్డే మనం డైరెక్ట్‌గా తీసుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇవన్నీ కారణాల చేత మనకి ఎక్సెస్ గ్లూకోజ్ అవుతుంది. అది ఖర్చు అవ్వట్లేదు. దాని కారణం చేత ఈరోజు మనకి పీసీఓడీ వస్తుంది. సో దాన్ని రివర్స్ చేసుకోవాలన్నా దేన్ని తగ్గించుకోవాలి బాడీ? మళ్ళీ ఎక్సెస్ గ్లూకోజ్‌ని తగ్గించుకోవాలి. ఎక్సెస్ గ్లూకోజ్ ఉంటే కార్బోహైడ్రేట్స్‌ని బ్లాక్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి. ఓకే, మనం ఫుడ్ నార్మల్ గా తీసుకుంటున్నాము, దాన్ని లోపల కంట్రోల్ చేసేది ఉండాలి. అట్ ద సేమ్ టైం బయట కూడా మనం తగ్గించుకోవాలి. ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే, లోపల ఉన్న డ్యామేజ్ ని కంట్రోల్ చేయడం అవసరము. అట్ ద సేమ్ టైం బయట నుంచి కంట్రోల్ కూడా మనం కూడా కంట్రోల్ ఉండాలి. ఓకే, Yes. కార్బోహైడ్రేట్స్ మీద. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో దానికి డయాబెటీస్ ఆఫ్ ఓవరీస్ అనే పేరు కూడా ఉందంట. చూడండి ఎంత డేంజర్ ఉందో. ఓకే, సో దీన్ని తప్పనిసరిగా కళ్యాణ్ గారు అసలు ఈ ప్రాబ్లంకి ఇప్పుడు చూడండి, మన పీసీఓఎస్ ప్రాబ్లం వల్ల వచ్చినటువంటి వాళ్ళకి నూరు భాష గారి వాళ్ళ పాపకి అక్కడ మీరు కాఫీ కూడా ఇచ్చారా? లేదు సార్, పల్స్ ఇచ్చాం సార్ ఫస్ట్ 18 days. నెక్స్ట్ కేర్ ఇచ్చాం సార్. 2 ప్రొడక్ట్స్‌కి తను కన్సీవ్ అవ్వడం జరిగింది సార్.
కేర్ వల్ల జరిగిందా? పల్స్ ఫస్ట్, తర్వాత కేర్ సార్. వెరీ గుడ్, గ్రేట్. సో తనకి పీసీఓఎస్ ప్రాబ్లము ప్లస్ ఒకవేళ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఏం వాడారు? పెరుగు- పల్స్. పెరుగుతుంది సార్, పల్స్ పెరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మా శెట్టి, సార్ అన్నిటికి కూడా గ్లూకోజ్ అనేది కారణము. ఈ Yes, గ్లూకోజ్ sir. కి సంబంధించినటువంటి దానికి మనం ఫస్ట్ ఈ యొక్క కాఫీని పరిచయం చేసేటప్పుడు మీకు ఇది షుగర్ కి బాగా పనిచేస్తుందని చెప్పాలా? మన వాళ్ళు దేని గురించి చెప్పాలి? మెయిన్ ఏంటంటే సార్ అన్నిటికీ ఇప్పుడు రూట్ కాజ్ ఏంటిది అనేది మేడం చెప్పింది. రూట్ కాజ్ ఏంది, అన్నిటికీ గ్లూకోజ్ పెరగడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. సో Hmm. అక్కడ మనం ప్రివెంట్ చేసుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనేది మెయిన్ రూట్ కాజ్. సో అది ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేకపోయినా ఎక్సెస్ గ్లూకోజ్ అంటే ఏంటిది అనేది వాళ్ళకు ప్రతి ఒక్కరికి మనం అవగాహన కల్పించాల్సిన సబ్జెక్ట్ అది. సో ఎందుకంటే సార్ ఒక చిన్న కన్వర్జేషన్ చెప్తాను. ఆ, నేను మా మదర్తో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ల్యాబ్ టెక్నీషియన్కి తెలిసిన వాళ్ళు ఎవరో పేషెంట్స్ వచ్చిండ్రు అన్నట్టు. సో అక్కడ జరిగిన కన్వర్జేషన్ ఎట్లుందంటే తినకముందు తిన్న తర్వాత టెస్ట్ చేస్తారు కదా సార్. సో తినకముందు టెస్ట్ చేసిన తర్వాత ఏం తినాలి సార్ అని అడిగితే, అమ్మ అన్ని తిను, ఏదైనా తిను, ఇంటికి పోయి మంచిగా కడుపు నిండా అన్నం తిను, లేకపోతే ఇక్కడ బయట ఇడ్లీలు తిను అని ఇట్లా చెప్తుంటారు సార్. సో వాళ్ళు తినొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా లెవెల్స్ అనేటివి మార్పు వస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు మేడం చెప్పారు కదా, మనం ఇడ్లీ తిన్నప్పుడు ఒకలా ఉంటుంది, వైట్ రైస్ తిన్నప్పుడు ఒకలా ఉంటుంది, స్ట్రెస్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, పడుకొని లేచినప్పుడు ఒకలా ఉంటుంది. అంటే ఈ తినకముందు తిన్న తర్వాత టెస్ట్ ఎట్లుంటుంది అంటే ఆ ఒక్కరోజు టెస్ట్ అది. ఆ రోజు మన శరీరం రక్తం లోపల ఆ నీళ్ళ భాగంలో ఉన్న చక్కెర స్థాయిలను తెలిపే టెస్ట్ అన్నట్టు. సో అది ఒక ప్రాపర్ టెస్ట్ అనేది కాదు. సో మళ్ళీ టెస్ట్ చేయించిన తర్వాత మళ్ళీ సాయంత్రం మేము వచ్చిన టైంకి వాళ్ళు వచ్చిన తర్వాత షుగర్ ఆమెకు 300+ చూపించింది. అప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కన్వర్సేషన్ ఏంటంటే, అమ్మ ఏంది నువ్వు టెన్షన్ పెట్టుకుంటావా, టెన్షన్ ఏం పెట్టుకోకు, అన్ని తిను కడుపు నిండా అని చెప్తున్నాడు అన్నట్టు. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఒక సరి అయిన అవగాహన ఇవ్వకపోవడం అనేది సమాజంలో ఎక్కడ చూసినా కూడా అర్థమవుతుంది సార్. సో ఇక్కడ HbA1c టెస్ట్ అనేది ఎందుకు అంత ముఖ్యం అంటే, ఈ HbA1c టెస్ట్ మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక 3 మంత్స్ టెస్ట్ అనేది మనకు ప్రాపర్గా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మేడం చెప్పినట్టుగా 120 రోజులకు ఒకసారి ఎప్పటికప్పుడు కొత్త రక్త కణాలు పుడుతుంటాయి. కాబట్టి ఎవ్రీ 90 డేస్కి మనం టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఆ సమస్య ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఆ కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి అంటే HbA1c లెవెల్స్ పెరుగుతున్నాయి. HbA1c లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే అర్థమైంది, ఇంతకుముందు సార్ చూపించాడు కదా, అది డయాబెటిక్ న్యూరోపతిగా మారుతుంది, నెఫ్రోపతిగా మారుతుంది, రెటినోపతిగా మారుతుంది, గ్యాంగ్రీన్లు ఫామ్ అయ్యి కాలు కోసేసే పరిస్థితికి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే అక్కడ కొంచెం ప్రికాషన్స్ లేకపోవడం, దాని మీద కాన్షియస్నెస్ లేకపోవడం వల్లనే ఇవన్నీ సమస్యలు. సో ఇప్పుడు సార్ ప్లే చేసిన వీడియోలో కూడా ఆ PCOS కానీ అండ్ ఆ డయాబెటిక్ అన్ని రకాల, అంటే టైప్ 1 అయినా టైప్ 2 అయినా, టైప్ 1 అంటే మనం వంశపారంపర్యంగా వచ్చింది, టైప్ 2 ఇక మనకి ఇప్పుడు ఎవరికి వస్తుంది అని అనుకుంటాం. కానీ ఇంట్లో ఎవరికి షుగర్ లేకపోయినా, వాళ్ళ టోటల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి లేకపోయినా ఇప్పుడు మధ్య మధ్యలో చిన్నపిల్లలకు కూడా వస్తుందంట షుగరు. అంటే తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో మెయిన్ మేడం చెప్పింది పిండి వంటలు, కార్బ్స్ ఎక్కువ తీసుకోవడం వల్లనే, ఎక్సెస్ గ్లూకోజ్ అనేది ఎక్కువ అవ్వడం వల్లనే ఈ అన్ని సమస్యలు. సో అక్కడ మనం రిపేర్ చేసుకుంటే అన్ని హెల్ప్ అవుతాయి. అట్లా అని చెప్పి మనం వైట్ రైస్ తినకుండా ఉండలేము, చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ఫుడ్ తినకుండా ఉండలేము. కానీ ఎప్పటికప్పుడు ఆ ఎక్సెస్ గ్లూకోజ్ని రెడ్యూస్ చేస్తూ లోపల ఉన్న వేస్ట్ని క్లీన్ చేసుకునే విధంగా ఒక క్లీనింగ్ ఫుడ్ లాగా మనకి ఉపయోగపడతాయి అన్నట్టు. సో ప్రాక్టికల్ సొల్యూషన్, రైట్? 100% సార్, 100%. 100% గుడ్, థ్యాంక్ యూ, వెరీ గుడ్. నిన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు సార్ గ్రౌండ్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యిండు. ఏం చేస్తారు సార్ అంటే డాక్టర్ అన్నాడు. అంటే డాక్టర్ అంటే ఏంటి సార్ అంటే ఇట్లా సర్జరీలు సంబంధించిన డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తా అని చెప్పాడు. మీరేం చేస్తారు సార్ అని నన్ను అడిగాను. అడిగితే నేను న్యూట్రాసిటికల్ కంపెనీలో వెల్నెస్ కోచ్గా పనిచేస్తాను సార్ అని చెప్పిన. అంటే ఏంటి సార్ అంటాడు. న్యూట్రాసిటికల్ అంటే ఏంటిది అని అడుగుతున్నాను. మీరు ఫార్మాసిటికల్, మేము న్యూట్రాసిటికల్ సార్ అని చెప్పిన. అంటే తేడా ఏంది దానికి దీనికి అన్నాడు. మీదేమో సిమ్టమ్ మీద పనిచేస్తుంది, మాదేమో రూట్ కాజ్లో పనిచేస్తుంది సార్. ఇది ప్రివెంటివ్ హెల్త్ కేర్గా హెల్ప్ అవుతుంది సార్ అని చెప్పిన. ఓ అంటే ఏముంటాయి అంటే మీరు ఫ్రీ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం సార్ అని చెప్పి నెంబర్ ఇచ్చాను సార్. ఎస్ సార్. ఈ టైం ఇప్పుడు అవసరం చాలా. థ్యాంక్ యూ. సో కృష్ణయ్య సార్, మన ముందు ఎంతో మంది ఉన్నారు కాఫీ తాగుతూ గ్లూకోజ్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు. ప్రెజెంటేషన్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ సార్, వండర్ఫుల్ ప్రజెంటేషన్ సార్. మన ఎగ్జిక్యూటివ్స్ అసలు
ప్రైమరీ ఎడ్యుకేషన్ మామూలుగా లేదు సార్ నన్ను అడిగితే. ఈ ఉమ్, 4 రోజులు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఉమ్. అసలు మంచిగా నిన్న ప్రిపేర్ కూడా అయ్యి విన్నారా? మౌనిక గారు చెప్పారు వింటున్నాను సార్. ఆహ్వానించాలి. వింటున్నాను సార్. ఆ, ఉమ్, చాలా యూస్ఫుల్ సార్. వీళ్ళు ఉమ్. కొత్తగా విన్న వాళ్ళకైతే ఇంకా చాలా యూస్ఫుల్ అవుతుంది. అన్ని రాసుకొని ఆ, అసలు హెల్త్ ఎందుకు ఇట్లా ప్రాబ్లంలో పడుతున్నావు అవన్నీ క్లియర్గా తెలియదు మనకు కదా, చాలా మందికి చాలా తెలియదు. మంది తెలియదు సార్. ఇప్పుడు డాక్టర్కే తెలుస్తలేదు, ఎవరికి తెలుస్తాయి సార్? ఆ, ఇప్పుడు ఇప్పుడు అది చెప్పినటువంటి పీసీఓఎస్ పర్సనల్ ప్రాబ్లం అవును కూడా సార్. దీన్ని కూడా రివర్స్ చేసుకోవాలంటే నూతన అధ్యయనాలు మీ గ్లూకోజ్ ఎక్సెస్ ఉండడమే కారణం, మీ బరువు ఎక్కువగా ఉండడం, అంతే కదా సార్? వెయిట్ అవును సార్. ఎక్కువగా ఇప్పుడు ఉంటే అన్ని రావచ్చు. కొత్త జనరేషన్ లో చాలా మందికి పీసీఓఎస్ వల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది పెద్ద సమస్యగా మారుతుంది సార్. అవును. అసలు అది గమనిస్తున్నాం అసలు. అంతే అంటే ఆల్రెడీ ఫుడ్ వల్ల ప్రాబ్లం రకరకాల ఇప్పుడు ఒక్కటని చెప్పలేము కానీ ఇదంతా పెద్ద సమస్యగా కాబోతుంది సార్. మా సొంత మరదలకి ఇప్పుడు పిల్లలు లేక వాళ్ళు ఈ సమస్య ఇదే పీసీఓఎస్ ఇదే కదా. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువగానే ఉంటున్నాయి. ఇది చాలా. సార్. సో వీటిని వాళ్ళు అందుకనే ఇప్పుడు ఇందాక ఆ, ఇప్పుడు నూరు భాష గారు ఉన్నారు కదా, నూరు భాష గారు. ఓకే, భార్యాభర్తలకి ఆ, లావణ్య మేడం వాళ్ళిద్దరికి ఏమేమి ఇచ్చారు ప్రోడక్ట్లు? హస్బెండ్ కేమో కాఫీ ఇచ్చాను సార్. ఉమ్, ఆ ఆ- ఆ మేడం కేమో పల్స్ ఇచ్చాము పల్స్ ఫస్ట్. క్లియర్. అయితే ఇంకోటి ఏంటంటే సార్, ఉమ్, కంప్లీట్ గా నాన్ వెజ్ కానీ మైదా కానీ ఆహా, అన్నం కానీ మొత్తం అవాయిడ్ చేయించాను సార్. అందుకనే తొందరగా కన్సీవ్ అయింది 2 months లోనే. ఆ. అంటే వినప్పుడు ఓన్లీ పల్సా, కేర్ వాడలేదా? పల్స్ ఫస్ట్ టైం సార్, సెకండ్ టైం కేర్ ఇచ్చాను సార్. కేర్ కూడా ఇచ్చారు. సో ఇవి సార్ వాళ్ళకి, అంటే మీకు మీరు అంటున్నారు కాబట్టి మీ దగ్గర వాళ్ళకి అది చెప్తున్నా, వాళ్ళు ఎవరు ఏం వాడారని. ఓకే, వాళ్ళకి బ్లాక్ రైస్ కాఫీ మొత్తం బంద్ చేయించారా మేడం? అంటే కొంచెం కొంచెం ఆ, మరి, ఇక మన దాని గురించి తెలియకపోతే ఏమైంది, ఎక్కువ ఏం ప్రాబ్లం ఏం లేదులే అనుకుంటాం. అవును. ఉమ్, ఒక్కసారి మైదానం మీరు అట్లా. వస్తుంది. ఎందుకంటే దాన్ని ఇక్కడ మన ఎదురుగా ఉన్నటువంటి ఖలీల్ గారికి కూడా చాలా, అంటే అందరికీ సమస్యలు, గ్లూకోజ్ సమస్య ఉన్నది, బట్ అతనికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కువగా ఉంటే లావణ్య మేడం మీ చెప్పండి, తన దగ్గర ఎలా వచ్చింది రిజల్ట్? అన్నం తీసేసి కొర్రన్నం పెట్టించాను సార్. ఎవరు మార్నింగ్ ఖలీల్ కదా? కలీల్ సార్. ఓకే, గ్రేట్. మార్నింగ్ రాగి జావా మొలకలు సార్. నైట్ 7 లోనే ఫుడ్ ఆకలి అయితే జొన్న రొట్టె తినాలి, ఫ్రూట్స్ తినాలి, అంతే ఆకలి అవుతే ఇంకా. అట్లా ఫస్ట్ కొన్ని రూల్స్ పెడుతున్నారు డైట్ కి. పెట్టి ఇప్పుడు కాఫీ, కాఫీ బ్లాక్. అనేది బ్లాక్ కాఫీ అన్నం తినకంటే అరగంట ముందు ఒక ప్యాకెట్, నైట్ డిన్నర్ బిఫోర్ ఒక ప్యాకెట్ సార్. ఎర్లీ మార్నింగ్ 20 ml, నైట్ కాఫీ తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత పల్స్, పల్స్ తర్వాతనే కాఫీ ఏ 20 సమస్య ml. నుంచి హీల్ అవ్వడం జరిగింది? తనకు డయాబెటిక్ సార్. అలాగే అరికాల మంటలు విపరీతంగా ఉండేది, కళ్ళు కూడా కొంచెం బ్లర్రీ ఉండేది సార్. ఇప్పుడు ఏమీ లేవు, ఇప్పుడు రైస్ కూడా తింటున్నాడు సార్. రైస్ కూడా మీకు భయం లేకుండా ఉంది. ఓకే, గ్రేట్. సో అది డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా మీకు మీకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా మంటలు కానీ నరాలు లాగడము ఇలాంటివి ఉంటే, తను చాలా బాగా ఇబ్బంది పడేవాడు, ఫస్ట్ లో బిలీవ్ చేయలేదు, ఆ తర్వాత దాని నుంచి కోలుకున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఖలీల్ గారు. సో బ్లాక్ కాఫీ అండ్ డైట్ కూడా పాటించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్నదే సార్ టెస్ట్ మోనియల్, బట్ ఇది అవేర్నెస్ సంబంధించింది. నిన్న నా దగ్గరికి ఒక చెల్లెలు వాళ్ళ భర్త వచ్చారు సార్, బావగారు. ఆయన ఓవర్ వెయిట్ ఉంటారండి, ఒక ఇన్సూరెన్స్ సెక్టర్లో జాబ్ చేస్తాడు. ప్రతిరోజు నైట్ 12-12:30 ఇదే ఆయన షెడ్యూల్. చానాలు చెప్పాము కానీ వినలేదు. ఒకసారి ఒక కాఫీ తీసుకున్నారు, వాడారు. అది కూడా ఏంటంటే కాళ్ళు తిమ్మురులుగా ఉంటున్నాయి అనేది ఆయన ఉద్దేశం. దానికోసం స్టార్ట్ చేశారు జిమ్కి వెళ్తూ కాళ్ళు తిమ్మురుల కోసం. ఒక 1 month వాడేసిన తర్వాత కాలు తిమ్మిరి తగ్గిన తర్వాత మానేశారు సార్. మళ్ళీ 6 నెలలు అసలు లేదు, వాడలేదు. ఎందుకు మీరు కంటిన్యూ చేయట్లేదంటే బాగానే ఉంది కదా అన్నాడు. సర్లే అయితే మంచిది, బాగుంటాయని నేను సరే చూద్దాంలే నాగాను. కరెక్ట్గా 6 నెలల తర్వాత మళ్ళీ ఈ కాఫీ ఆర్డర్ పెట్టాడు. ఎందుకు పెట్టారంటే రీసెంట్గా ఒక చోటకి వెళ్ళానండి, హెల్త్ చెకప్లో అవుతుంటే, నువ్వు ప్రీ డయాబెటిక్లో ఉన్నావు నాన్న, రేపు మాపు ట్యాబ్లెట్లు రెడీ అయిపోయి అన్నారంట. లేదంటే ఇప్పుడే రాసేస్తాను, డయాబెటిక్లోకి వచ్చావు, ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, కావాలంటే వాడేసుకో, డైట్ మాత్రం కంట్రోల్లో పెట్టు అని చెప్పారంట. వాళ్ళ ఆఫీస్ దగ్గర ఒక చిన్న గోడ ఉంటుందంట సార్. అది ఎప్పుడైనా సరే అవతల నుంచి అవతలకి వెళ్ళాలంటే అక్కడ ఒక స్టూల్ వేసుకుని గోడ ఎక్కి అవతలకి దిగుతాడంట ప్రతిరోజు.
ఈ ఈ యొక్క ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్కి వెళ్ళాలి. నిన్న నైట్ వచ్చి అంటున్నాడు, బాబు గారు ఫస్ట్ టైం అండి ఆ గోడని చేతులు గోడ మీద పెట్టి కాలు 2 అవతల పెట్టి దిగాను బాబు గారు. అలా ఎలా అయిందంటే అసలు తను బాడీ ఎలా ఉండేదంటే సార్ చాలా ఒబేస్‌గా ఉండేదండి. అసలు ఎట్లా ఉన్నాడంటే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ నేను ఆశ్చర్యపోయాను. అతను హ్మ్. ఇచ్చే టెస్టిమోనియల్ ఏంటంటే, ఈ కాఫీ లేకపోతే ఈ లాస్ట్ 2 మంత్స్ ఈ కాఫీ లేకపోతే, ఈరోజు మా నాన్నకో టాబ్లెట్ ఇస్తూ నేనో టాబ్లెట్ వేసుకునేవాడినండి షుగర్‌కి అని ఒక టెస్టిమోనియల్ ఇచ్చి వెళ్ళాడు. రెండోది అతను చెప్తుంది, నేను వెయిట్ రెడ్యూస్ అవ్వలేదండి. అసలు దానికోసం నేను ఆలోచించట్లేదు గానీ, నా బాడీలో డ్యామేజ్ కంట్రోల్ మాత్రం నాకు క్లియర్ కట్ తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హ్మ్. అదేంటంటే గోడ దూకడం. డౌట్ వచ్చిందండి. అడవుల్లో దూకేసానేమో అని. నెక్స్ట్ డే కూడా దూకాడంట. ఆ నెక్స్ట్ డే కూడా దూకాడంట. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారంట. ఏంటి ట్రాన్స్‌ఫర్మేషన్‌కి మెయిన్ రీజన్ అంటే, సరే ఒక టైమ్ ఇవ్వండి. నేను వెంటనే చెప్పను మీకు. చెప్తే ఇంతేనా అంటారు. టైమ్ ఇస్తే గనక చెప్తానని చెప్పారంట. నిన్న నైట్ 10కి వచ్చి ఆయన ఇదొకటి. రెండోది నిన్న మా మదర్ వచ్చారన్నాను కదా సార్! మదర్ వచ్చారు. చాలా సంవత్సరాలు డయాబెటిక్ తను. అంటే డయాబెటిక్ వాళ్ళు గుర్తుంచుకోవాలనేది నా ఉద్దేశ్యం అండి. ఎక్కడన్నా మన కస్టమర్లు గనుక తగిలితే. డయాబెటిక్ డ్యామేజ్ డే 1 నుంచి స్టార్ట్ అయిపోతదంట. బట్ లాంగ్ రన్‌లో డయాబెటిక్ కంట్రోల్ అవుతది కానీ ఆర్గాన్స్‌ని మాత్రం మేనేజ్ చేయలేమండి. అవును. ఆ! నిన్న డాక్టర్ గారు నాకు చల్లటి కబురు చెవిలో ఏమేసాడంటే, మదర్‌కి హార్ట్ వీక్‌గా ఉంది చెక్ చేసుకో అని చెప్పాడు. అది వెంటనే ఒక డాక్టర్‌ది రిఫరెన్స్ ఇచ్చాడు. "నువ్వు వెళ్ళిపోవాలి అక్కడ చెక్ చేసేసుకోవాలి" అయన్నీ చెప్పాడు. అమ్మ కొంచెం కంగారు పడింది. నేను నీట్‌గా ఇంటికొచ్చా. సో, నాకు ఈ 7 ఇయర్స్‌లో నాకు అర్థమైంది. డయాబెటిక్ మేనేజ్‌మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది. దట్ మీన్స్ ఎక్సెసివ్ గ్లూకోజ్ మేనేజ్‌మెంట్. ఇప్పుడొచ్చిన టెక్నాలజీ మానిటరింగ్‌లు, స్ట్రిప్‌లు ఇవన్నీ నంబరింగ్‌ని ట్రిగ్గర్ చేస్తున్నాయి గానీ, బ్యాలెన్స్‌ని ట్రిగ్గర్ చేయట్లేదు. ఇప్పుడు ఎక్ మన వీడియోలో ఒక కణము డ్యామేజ్ అవ్వడం చూసావా? అవును సార్. తుప్పు పట్టిపోయిన ఇనుప ముక్కలాగా ఎట్లా అవును. అయితుంది? అవును. అది అవయవాల పరిస్థితి, ఆర్గాన్స్ పరిస్థితి. గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే సిలిం పట్టడం అంటారు. సో, అట్లా. సో, అవర్ పల్స్ గాని, కాఫీ గాని, కేర్ గాని, ఈ ప్రివెన్షనే సార్. ఎందుకు నేను ఫస్ట్‌లో మీరు చెప్తున్నప్పుడు ప్రివెన్షన్ కోసం ఎవరు వింటారని అనిపించింది. అసల ప్రివెన్షన్ కోసం లేనిదే డిసీజ్ కంట్రోల్ కోసం చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? ఆ! అంటే ఇప్పుడు బాగా ప్రాబ్లమ్ వస్తేనే 3000 పెడతారు. ప్రాబ్లమ్ రాకపోతే ఎందుకు పెడతారు అనేది ఉండిపోయిందనమాట ప్రతి ఒక్కరికి. ఒక అవును పెద్ద సార్. క్యాన్సర్ అయిపోతేనో, ఆ! హాస్పిటల్‌లో పడి తిరుగుతుంటేనే అర్థమైతదండి. ఓకే. అర్థమైతే అప్పుడు అర్థమవును గానీ, ముందే ఆలోచించే వాళ్ళు ఉంటారు గదా! అవును. ప్రారంభంలో కూడా కాపాడుకోవాలి అనేది. రాను రాను డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఎరుకపరచడం కూడా చాలా చాలా కాబట్టి థాంక్ యూ సురేష్. కళ్యాణ్ గారు ఈ వీడియోస్ గూడా మనకి చాలా సింపుల్‌గా మార్కెటింగ్ చేసుకోవడానికి, ఇంకొకరికి అర్థమయ్యేలా చెప్పడానికి ఉపయోగపడుతున్నాయి గదా! కంపెనీ సపోర్ట్. చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సార్. హ్మ్. హ్మ్. రీసెంట్‌గా అంటే నేను నార్మల్‌గా మన గ్రూప్‌లో వచ్చేది రోజుకొక వీడియో నేను సెలెక్ట్ చేసుకొని స్టేటస్ పెడుతూ ఉంటాను సార్. హ్మ్. ఆహ్, నాకు రెగ్యులర్ కస్టమర్ ఆ మేడము. ఒక పార్లర్ మేడము. ఆవిడ రెగ్యులర్‌గా నా స్టేటస్ చూస్తూ మొన్న ఒక రోజు కాల్ చేశారు సార్. హ్మ్. మా అమ్మాయి ఒబెసిటీతో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందని, దానివల్ల పీసీఓడీ అనేది వచ్చింది. 13 ఇయర్స్ అమ్మాయి. సో, అక్కడి నుంచి నేను డైట్‌లో పెట్టాను కానీ, తను చాలా అన్‌ఈజీగా ఫీల్ అవుతుంది అని చెప్పి నాకు కాల్ చేశారు సార్. నేను వెంటనే సురేష్ సార్‌కి కాల్ చేసి టైం తీసుకొని మాట్లాడించాను సార్ మేడంతో. ఆవిడ వెంటనే ఒక 2 డేస్ తర్వాత వచ్చి కేర్ అండ్ కాఫీ 2 తీసుకొని వెళ్లారు సార్. జనాలందరూ నిజంగానే వెయిట్ చేస్తున్నారు సార్. ఏదైనా దొరుకుతుందా అని. పర్ఫెక్ట్ సొల్యూషన్ గురించి. యెస్ హ్మ్. సార్. హ్మ్. నాకర్థమైంది. మనము చెప్పకుండా ఇంట్లోనే కూర్చుంటే జనాల్లోకి వెళ్ళదు. ఖచ్చితంగా మనం చేయాల్సిన పని ఎదుటి వాళ్ళకి తెలియజేయడమే. ఆళ్ళు తీసుకుంటారో లేదా అనేది తర్వాత ఆప్షన్. ఆహ్, చెప్పినప్పుడు విన్నారు. 2 డేస్ తర్వాత ఆవిడే అమౌంట్ చూసుకొనొచ్చి వెంటనే తీసుకొని వెళ్ళిపోయారు సార్ ప్రొడక్ట్. సో, అప్పుడు అనిపిచ్చింది నాకు ఖచ్చితంగా 13 ఇయర్స్ అంటే ఇంకా అసలు చాలా లైఫ్ ఉంది. ఇలా చాలా మంది ఫేస్ చేస్తున్నారు అని అనిపిచ్చింది సార్. నాకు వరుసగా 3 డేస్ ఒక్కొక్కరు కాల్ చేస్తూనే ఉన్నారు. ప్రొడక్ట్ తీసుకుంటూనే ఉన్నారు. ఒక స్టేటస్‌కే ఇలా సేల్ చేయగలుగుతున్నాము అని నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది సార్. అంటే రోజుకొక ఫ్యామిలీని సేఫ్ జోన్‌లో పెట్టగలుగుతున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సార్. చూడండి కృష్ణయ్య గారు. జస్ట్ అవేర్‌నెస్ చేస్తే మన చేతిలో ఉన్న పని అంతే. అవేర్‌నెస్ చేసుకుంటూ ఎళ్ళడం. ఒక కాలం ఎలా రిజల్ట్ ఇవ్వాలి అనేది ఎందుకంటే అవసరం అంత ఉంది. నీడ్ ఉంది కదా! హ్మ్. రైట్. ఇది చూడండి మనకి ఎటువంటి సపోర్ట్ కంపెనీ నుంచి
మీకు తెలుసా భారతదేశాన్ని మధుమేహం యొక్క రాజధాని అంటారు అని? దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నట్లు నమోదైంది. ఇది 2025 నాటికి 69.9 మిలియన్లు మరియు 2030 నాటికి 80 మిలియన్ల ఆశ్చర్యకరమైన మార్కును చేరుకోవడానికి దగ్గరగా ఉంది. ఈ వాస్తవాలను పరిగణలోకి తీసుకొని ఇండస్ వివా ఐ కాఫీ అనే ఒక అద్భుతమైన ఉత్పత్తితో మీ ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలిసినట్లుగా కాఫీ అనేది ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే పానీయం. కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే ఇది రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెర స్థాయికి మద్దతు ఇస్తుంది. ఐ కాఫీ ఒక విప్లవాత్మక ఉత్పత్తి. ఇది క్రీమర్ మరియు బ్లాక్ అనే 2 రకాలలో లభిస్తుంది. ఈ ప్రీమియం మిశ్రమం కర్ణాటకలోని కూర్గ్ అనే ప్రాంతంలో లభించే మేలైన కాఫీ విత్తనాల నుండి తయారు చేయబడుతుంది. ఐ కాఫీను శ్రేష్టమైన సాల్సిటాల్ తో సురక్షితంగా చేయబడింది. ఇది సలేషియా నుండి పేటెంట్ పొందిన మూలికా మిశ్రమం. దీనిని ఏకనాయకం లేదా సప్తరంగా అని కూడా పిలుస్తారు. ఇది క్రీస్తు పూర్వం 5000 ఆ మిశ్రమం ఏదైతే ఫార్ములా ఉందో అది పేటెంటెడ్ అని, అంతే కదా? ఇంకెవరు చేయడానికి లేదు అది. లేదు. సంవత్సరాల నుండి మధుమేహం నిర్వహణలో ప్రసిద్ధి చెందింది. అందుకే ఐ కాఫీలో వీటిని కీలకమైన పదార్థాలుగా ఉపయోగించారు. ఐ కాఫీ అనేది ఒక సంపూర్ణ ఆరోగ్య సప్లిమెంట్. ఇది సమర్థవంతంగా చక్కెర వ్యాధిని నిర్వహణ చేస్తుంది. ఇది అన్ని వయస్సుల వారికి అనుకూలంగా ఉంటుంది. రోజుకు 2 సార్లు భోజనానికి అరగంట ముందు ఐ కాఫీ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. ఎలా ఉంది చిరంజీవి గారు అడ్వర్టైజ్మెంట్? వాళ్ళకి ఎరుగుపరచడానికి సులభంగా ఉంది కదా? బాగుంది సార్. రెండింటిలోంచి వచ్చారా? ఒక దాంట్లో మ్యూట్ చేసేయాలి. మీరు రోజు తాగుతుంటారా కాఫీ? చేయండి పర్లేదు. శ్రీరంగ సార్, మీకు మీ జీవితంలో కాఫీ గురించి మీరు ఒక ఆత్మకథ రాస్తే కాఫీ గురించి ఏం రాస్తారు? మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వివేడీస్ అందరికి. మనం మన కాఫీని మార్చుకుని ఐ కాఫీ తాగితే మాత్రం మనం షుగర్లోకి వెళ్ళాం సార్. అదొక నాకు బాగా ధైర్యం అనమాట. మనము కానీ హెచ్బిఏవన్సీ మాత్రం చాలా ఇంపార్టెంట్. హెచ్బిఏవన్సీ ఎంత ఇంపార్టెంటో బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ డిన్నర్ తీసుకోవడం కూడా కాఫీ అంత ఇంపార్టెంట్. హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు తీసుకుంటే ఏ స్టడీ అయినా చేసుకోవచ్చు. మనం ఏ స్టడీ చేసుకున్నా కూడా మనం షుగర్లోకి వెళ్ళాం. షుగర్లోకి వెళ్ళకుండా ఉంటాం. ఎందుకంటే ఎలా తీసుకుంటారు ఒక్కసారి చెప్పండి, వాళ్ళు కూడా ఎవరైనా సజెస్ట్ చేస్తారు. నేను యాక్చువల్గా నిద్ర మేలుకోయింది చాలా బెటర్ అయింది సార్ అప్పుడు. ఎందుకంటే నాకు షుగర్ వచ్చినప్పుడు నేను ప్రీ డయాబెట్లో షుగర్ నిద్ర మేలుకున్నప్పటికే. సో ఇన్ఫర్మేషన్ తెలిసింది. సెంటమ్స్ వచ్చిన వెంటనే నేను చెక్ చేయించుకోవడం, హెల్త్ చెకప్ చేసుకోవడం, వెంటనే హెచ్బిఎఫ్ 6.1కి వెళ్ళిన దాన్ని నేను 5.7 తీసుకురావడం జరిగింది 4 monthsలోనే. వచ్చిన వెంటనే తర్వాత కూడా నేను కంటిన్యూగా ఈ ఐ కాఫీని మార్నింగ్ ఆఫ్ ఈవినింగ్ ఆఫ్ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ స్టడీ చేసుకున్నప్పుడు నాకు హెచ్బిఏవన్సీ 5.6. ఆ తర్వాత నేను 1 time తీసుకున్నప్పుడు తర్వాత కూడా 1 time తీసుకుంటున్నా. ఇప్పుడు ఎలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు బాడీలో, బీపీకి దారి ఉండదు మనకు. ప్లస్ మనకు హార్ట్ సెంటమ్స్లో కానీ తర్వాత మనకు కిడ్నీ సెంటమ్స్లో కానీ మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు హెచ్బిఏవన్సీ 5.3. డైలీ 1 time బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తాగుతాను కాఫీ. ఇది చాలా ఇంపార్టెంట్. హాఫ్ అన్ అవర్ తాగడం ఇంపార్టెంట్. బ్లాకా క్రీమరా? నేను క్రీమర్ కాఫీ వాడతాను సార్. బ్లాక్ కాఫీ ఎప్పుడు చేయలేదు. టేస్ట్ చేసా, బ్లాక్ కాఫీ తాగలేదు. నేను ఎప్పుడు క్రీమర్ కాఫీని వాడతాను. అది కూడా హాఫ్ ప్యాకెట్ మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తాగితే మాత్రం చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది. మనం ఎంజాయ్మెంట్ కోసం ఎప్పుడైనా తాగొచ్చు దాన్ని. తర్వాత మనము ఎన్నిసార్లు రావాలంటే మాత్రం బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకోవాలి. ఇది పక్కా రిజల్ట్ పక్కా చూపిస్తుంది మనకి. ఏమాత్రం ఇబ్బంది ఉండదు మనకు. ఇంకోటి ఏమంటే దానివల్ల మనకు బాడీలో ఆల్ ఐటమ్స్ కూడా మనకు బాడీ శరీరం మొత్తం కండిషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. వెయిట్ పెరగం మనము.
వెయిట్ కూడా పెరిగే ఆస్కారం ఉండదు దీంట్లో నాకు. నేను నా బాడీ మెయింటైన్ చేస్తున్నా ఇప్పుడు కూడా 62-64 కేజీసే. అంతా మనం కండిషన్ గా బాడీని వాడుకోవాలి. మీ బరువు కూడా 60. నా ఏజ్ 65 సార్. ఇప్పుడు 65 అడుగు పెడుతున్నారు 15th కి, మే 15th కి. నా బరువు కూడా 62-63 ఉంటుంది. ఇది అంటే ఒక లోపల కొలెస్ట్రాల్ కావచ్చు, బరువు కావచ్చు, బీపీ కావచ్చు, అన్ని కూడా మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేస్తాం. మీ వాళ్ళకి ఎవరికైనా మీ బంధువులకు కానీ మీ వాళ్ళకి షుగర్ ఉందా? మా అన్నయ్య కొడుకు ఇచ్చాను సార్. నేను ఒక బెస్ట్ రిజల్ట్ మా అన్నయ్య కొడుకు ఇచ్చాను. ఆయనకు ఒక బ్లాక్ కాఫీ ఇచ్చాను. ఆయనకి యాక్చువల్లీ HbA1c 8.6 ఉన్నింది. ఆయనకు బ్లాక్ కాఫీ 3 బాక్సులు వాడిన తర్వాత ఇప్పుడు ఆయనకు 5.6 HbA1c. అతన్ని కూడా కంట్రోల్ చేయించారు. కంట్రోల్ చేస్తాం. వినని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా షుగర్ తోటి? ఎవరైనా వినని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బ్రదరే ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన. వాళ్ళ పెద్ద ఆయన వినలేదు. ఆయన ఒక కాఫీ బాక్స్ ఒక ఐపల్స్ వాడి మళ్ళీ పక్కన పెట్టాడు. ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు. చిరంజీవి గారు, మీరు రోజు తాగుతుంటారా కాఫీ? రోజు తాగుతాం సార్. రెగ్యులర్ గా కంటిన్యూగా నేను మా మదర్ కి ఇచ్చాను. మా మదర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్. 5 years నుంచి కూడా అసలు ఏ టాబ్లెట్ అయ్యింది సార్. నాకు కూడా బ్యాక్ పెయిన్ ఉండేది, బ్యాక్ పెయిన్ తగ్గింది. చలికాలం కొద్దిగా వాతావరణం బాగలేనప్పుడు లంగ్స్ అంటే నిమ్ము దగ్గు, విపరీతమైన దగ్గు వచ్చేది. అలాంటిది కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్. బాగుంది. క్రీమరా బ్లాక్? మీరు క్రీమరే సార్, క్రీమర్ కాఫీ సార్. ఎలా తీసుకుంటారంటే ఎప్పుడంటే అప్పుడా, లేకపోతే ఏమైనా నిర్ణీత టైంలో తీసుకుంటారా? యాక్చువల్గా మార్నింగ్, సాయంత్రం ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎవరీ 4 hours ఒకసారి తీసుకుంటూనే ఉంటాం. ఒక మెడిసిన్ లాగా దాన్ని తాగుతూ ఉంటారు. గుడ్, థ్యాంక్ యూ. సో జనరల్ గా మనకు వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మన యొక్క పోషక ఔషధాలు మనకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, యువర్ టైం. వివైటీస్ ఈ యొక్క ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ని ఈ 4 రోజులే ఉంటుంది. మళ్ళీ మనకి సోమ, మంగళ, బుధ, గురు. దీన్ని ఉపయోగించుకోండి మీ యొక్క టీం కోసం. ఓకేనా? థ్యాంక్ యూ.